గ్రంథములు వినడం వల్ల, మంచి పనులు చేయడం వల్ల వస్తుంది తప్ప పిల్లల వల్ల రాదు. పిల్లవాడు కొడుకు చేసే ఉపకారం ఒకే ఒక ఉపకారం. పుత్తు అని ఒక నరకం ఉన్నది. పుత్తు నామ పున్నామ. ఈ పున్నామ నరకం నుంచి రక్షిస్తాడు గనక పుత్రహ అన్నారు. త్రహ అంటే రక్షించువాడు. దేని నుంచి? పుత్తు త్రహ పుత్రహ. పుత్తు అని ఒక నరకం ఉన్నది. ఈ నరకం నుంచి రక్షిస్తాడు గనక కొడుక్కి పుత్రుడు అని పేరు. ఈ నరకం ఎందుకు వస్తుంది? ఇతరుల యొక్క సొమ్ములు అన్యాయంగా అపహరించడం వల్ల, దేవాలయం సొమ్ము తినడం వల్ల, చెరువులు ఆక్రమించి ఇళ్లు కట్టడం వల్ల, తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవడం వల్ల వస్తుంది ఈ నరకం. ఆ పనులు చేయడం మాని. నా మాట విను. భక్తితో భగవన్నామం చేయి, మంచి పనులు చేయి. ఉపనిషత్తులు ఏమి చెబుతున్నాయి రోజును? నకర్మణాన ప్రజయాధనే నత్యాగే నైకే అమృతత్వమానసు. ఒరే నాయన, నువ్వు ఎన్ని పనులు చేసినా మోక్షం పొందవు. అమృతత్వము అంటే చావు లేని తనం. చావు లేని తనం అంటే భూమి మీద జన్మించకుండా ఏ పరమాత్ముడి దగ్గర సుఖంగా ఉండడం. ఈ అమృతత్వం పొందడానికి నువ్వు ఎన్ని కష్టపడి పనులు చేసినా ఈ పనుల వల్ల ఉపయోగం లేదు. అందుకని ముందు నా కర్మణ, కర్మ వల్ల నువ్వు మోక్షం పొందవు. పోనీ రెండవది ఎవరి వల్ల? నా ప్రజయ. ప్రజ అంటే సంతానం. పిల్లల వల్ల కూడా మోక్షం పొందవు. నీ పిల్లాడు నీకేం మోక్షం ఇస్తాడు? వాడే ఇచ్చుకోలేడు మోక్షం. బాగా డబ్బు ఉందండి, కోట్లు, ఈ కోట్లతో మోక్షం వస్తుంది అనుకుంటావేమో. నా ధనేనా, నీ డబ్బు వల్ల కూడా ముక్తి రాదు. డబ్బు వల్ల మోక్షం వస్తే ఈ పాటికి అందరూ ఎప్పుడో మోక్షం పొందేవాళ్ళం. ఏ హెలికాప్టర్లోనో పెడుతుంటే కొండ కొట్టుకుని కింద పడి చచ్చిపోతే ఎముకలు కనపడకపోతే మనకి ముక్తి వస్తుంది డబ్బు వల్ల, జబ్బు తప్ప. అందువల్ల నకర్మణ ప్రజయా ధనే నత్యాగే నైకే అమృతత్వమానసు. ఒక్క దాని వల్ల మోక్షం వస్తుంది. త్యాగము వల్ల, దానము చెయ్యడం వల్ల మాత్రమే మోక్షం వస్తున్నది. ఇంకా దేని వల్ల రాదు ముక్తి. ఇతరులకు అంతో ఎంతో నీకున్న దాంట్లో పెట్టు, అన్యాయం చేయకుండా దానం చేస్తే దానం చేసిన వాడికి ముక్తి వస్తుంది అన్నారు. బాగా పాతకాలంలో సతీ సుమతి అని ఒక సినిమా ఉండేది. అందులో ఒక అద్భుతమైన పాట ఉందండి. సుశీల గారు అద్భుతంగా పాడారు, సముద్రాల వారు రాశారు. అలాంటి పాటలు మనకు ఆదర్శం. ఇప్పుడు పాటలు ఏమిటి? వహం పాటలు విని కొట్టండి, తిట్టండి, గెల్లండి, చంపండి, ప్రేమ రాక్షసిలో నువ్వు ఓర్వశివో, ఇదేం పాటలు నీకు. కానీ ఆ రోజుల్లో ఎంత అద్భుతంగా ఉండేదండి. దానం ధర్మమే వేదాల నీతి సారం, నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. జపమాచరించే జడధారి కన్నా దానాలు చేసే సంసారి మిన్నా. నిరతన్నదానమే నీ పెన్నిధానం, నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. మహారాజులైనా మహివీడు వేళ కొనిపోయినారా తమ వెంట సిరుల. నెరదాత పేరే నిలచేది ధరణి, నిదానం నీ ధర్మం నిరుపేదల జీవాధారం. దానం ధర్మమే వేదాల నీతి సారం. ఇది సారాంశం అంటే, ఉపనిషత్తుల సారాంశం అంటే. ఎక్కడో కూర్చుని జటాజూటాలు ధరించి ఎవరికి ఉపకారం చేయకుండా అడవిలో జపం చేసుకునేటటువంటి సన్యాసి కంటే గృహస్థాశ్రమంలో ఉండి పెళ్లి చేసుకుని పిల్లల్ని కరిగి తనకున్న దానిలో అంతో ఎంతో దానం చేసే సంసారి మాత్రమే తరిస్తాడు. కాబట్టి అన్నదానం, నిరతాన్నదానమే నీ పెళ్లి దానం అన్నారు. నిత్యం అన్నదానం చేయటం అదొక గొప్ప మహానిధి. అదే ఇప్పుడు ఈ కరివల సత్యం వారు చేస్తున్న మహోపకారం అంటే.
కొంతమంది మహారాజులు కోట్లు కోట్లు సంపాదించారు, యావత్ భూమండలాన్ని పరిపాలించారు, సప్త ద్వీపములతో కూడిన భూమండలాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించిన మహారాజుల్లో ఒక్కడైనా ఇవాళ మన కళ్ళ ముందు ఉన్నాడా? వీళ్ళు ఈ భూమిని విడిచిపెట్టి పైకి వెడుతున్నప్పుడు అంగుళం పట్టుకెళ్ళారా? అలా పట్టుకెడితే ఈ భూమి ఎప్పుడో వెళ్ళిపోయేది. అంగుళం మాట పక్కనెట్టండి, ఇప్పుడు నా శరీరమే నాతో రాదు. రేపు పొద్దున నేను పోతే పాపం పద్మాకర్ గారు ఎంతో మంచివాడు, ఒక లాల్చీ వేశాడు, ఒక పంచి కట్టాడు, దీనికి ఎంతో భోజనం పెట్టాడు అని ఈ లాల్చీ వేసిన శరీరం బాల్చీ తిన్నాక కూడా రావట్లేదే. మన శరీరమే మనతో రానప్పుడు ఇక మన ధనాలు ఎక్కడొస్తాయి? ఈ పిచ్చి గారు ఇదేదో అయిపోతుంది అనుకుంటాడు. ఎంతో భ్రమం ఇది. కేవలం దాత పేరు మాత్రమే శాశ్వతంగా నిలబడుతుందని తెలుసుకో. నా మాట విను. ఎందుకు వచ్చింది? ఉన్నదానితో సుఖంగా ఉండి 10 మందిని పోషించవయ్యా అంటే మీరెన్ని చెప్పండి, మీ కాళ్ళు పట్టుకుంటున్నాను, నా కొడుకే కావాలి అన్నాడు ఆత్మదేవుడు ఆ సన్యాసిని. సరే, నీ కర్మయోగం అనుకుని ఆయన టక్కన ఇలా చెయ్యి చాసగానే ఆయన చేతిలో ఒక పండు వచ్చి పడింది. ఆ పండుని మంత్రించి చేతిలో పెట్టి, నాయన ఈ పండు నీ భార్యకి ఇచ్చి రేపు ఉదయమే పూజ అనంతరం తినమను. ఈ పండు తింటే సందేహం లేకుండా పండులంటూ కొడుకు పుడతాడు. కానీ నీకు ఆ యోగం లేదు, ఒకవేళ బలాత్కారంగా వస్తే దానివల్ల ఇబ్బంది, నా మాట విను అని ఆ పండు చేతిలో పెట్టి పురాణం మారేసి పారిపోయాడు ఆయన. ఎందుకని? ఒక పండు మంత్రించి ఇచ్చాడు, దానివల్ల సంతానం కలుగుతుందని ప్రచారం అయిపోతుంది. ఇక ఈయనకి పురాణం పోయి అందరూ వచ్చి నాకో పండు అంటారు. ఈ ఫ్రూట్ తోటి ఈయన బతుకంతా ఆట్రూట్ అయిపోతుంది. అందుకని ఆ పురాణమే మారేసి పారిపోయాడు ఆయన. ఈయన ఆనందపడి ఇంటికి వచ్చాడు. ఆ సమయానికి ఈయన భార్య దుందులి యొక్క చెల్లెలు వచ్చింది. ఆ చెల్లెలకి పెళ్ళయి వీళ్ళ తర్వాత వీళ్ళకి 16 ఏళ్ల క్రితం పెళ్ళైతే వాళ్ళకి 15 ఏళ్ల క్రితం పెళ్ళయింది. ఒక ఏడాది తర్వాత పెళ్ళయింది. ఆమె భర్త దరిద్రుడు, ఏ పని చేయడు, ఆ బెల్ట్ షాపులని వాడివి. కానీ వాళ్ళకి అదే యోగం, 12 మంది పిల్లలు. దరిద్రుడికేమో వద్దంటే 12 మంది పిల్లలు. ఎంత సంపద ఉన్నవాడికి పిల్లలు లేరు. చూసారా యోగం? అది ఇప్పుడు మళ్ళీ గర్భవతి అయింది. అందుకని అక్క మళ్ళీ 13వసారి ప్రెగ్నెంట్ అయ్యాను, ఈ పిల్లాన్ని ఎలా పోషించాలో తెలియట్లేదు. మీ మరిది గారు అంటే నా భర్త ఏ పని చెయ్యడు, అందుకని ఏమైనా ఇస్తావేమో అని నీ దగ్గరికి ఆశించి వచ్చారు అటువంటి ఇదండి. మా ఆయన వచ్చాక ఏదైనా ఇప్పిస్తాలే అని. ఎంతలో ఆత్మదేవుడు వచ్చాడు. మరదలా సమయానికి నువ్వు వచ్చావు, మీ ఇద్దరికి శుభవార్త. స్వామీజీ పండు ఇచ్చారు, ఈ పండు మీ అక్క రేపు పొద్దున ఉదయం తింటే గర్భవతి అవుతుంది, సంతానం కలుగుతుంది అని ఆ దుందులి చేతిలో పండు పెట్టి పూజా మందిరంలో పెట్టవే ఈ పండు, రేపు ఉదయం ఈ పూజ అనంతరం తిను, మన పూజ ఫలిస్తుంది అన్నాడు. అని వెళ్ళగానే ఇక ఈ దుందులి తలకాయ పట్టుకుని ఏడుస్తూ, ఏమే చెల్లి, మీ బావ సగ్గుబియ్యం జావల తయారయ్యాడు, నాకేమో పిల్లలంటే ఇష్టం లేదు, గర్భం ధరిస్తే పొట్ట పెరిగిపోతుంది, ఆ తర్వాత ప్రసవ అనంతరం పొట్ట మీద ముడతలు ఏర్పడతాయి, పిల్లలు పాలు తాగితే స్తన సౌందర్యం పోతుంది, పిల్లల వల్ల శరీరంలో ఉన్న సౌందర్యం తగ్గిపోయి ఆడవాళ్ళు తొందరగా ముసలాళ్ళలా కనపడతారు, దేవుడు పిల్లలు ఇవ్వలేదు సుఖంగా ఉన్నానని నేను అనుకుంటుంటే ఇప్పుడు మీ బావేమో ఎక్కడి నుంచో పండు తెచ్చాడు, ఈ పండు తింటే నేను గర్భం ధరిస్తే ఏమైపోతానో, నాకు పిల్లలు ఇష్టం లేదే బాబు, ఒకవేళ గర్భవతిగా ఉన్నప్పుడు ప్రసవ వేదంతో చచ్చిపోతానేమో, ఇన్ని బెంగలు నాకు ఉన్నాయి అనగానే ఈ చెల్లెలు చాలా తెలివైందంటో. అది వెంటనే ఏమందంటే, అక్క నేను ఒక ఉపాయం చెబుతాను, నా మాట విను. నువ్వు ఆ పండు తినకు, పొద్దుటే పూజ అనంతరం బావ దగ్గరికి వెళ్ళి పండు తినేశాను వెంటనే గర్భం వచ్చిందని దొంగ వాంతులు నటించు, ఒక్కొక్కరి వాంతులు నటించు, పండు చాలా మహిమ కలిగిందని ఆయన నమ్మేస్తాడు. ఆ తర్వాత నేను కథ అంతా నడిపి నిన్ను మా ఇంటికి పట్టుకుపోతాను, నేను ఎలాగో గర్భవతిని కదా, నువ్వేమో దొంగ గర్భం నటించు, నాకు సంతానం కలగానే ఆ పిల్లాడో పిల్లో నీ చేతిలో పెడతాను, దాన్ని మీ సంతానం కింద భావించి పెంచుకోండి, నాకేమో ఒక బిడ్డ యొక్క భారం తగ్గుతుంది, నీకు ప్రసవ భారం ఉండదు, ఇద్దరికీ కూడా మంచి ఉపయోగకరమైన పని అనగానే, ఆహాహా నువ్వే చెల్లివంటే, చెల్లివి, కుళ్ళిపోయిన మల్లివి, గోడ మీద బల్లివి, వీధిలో తిరిగే పిల్లివి తెగ పొగిడేసి అలాగే అంది. అలాగే అంటే కాదు, నేను దారిద్ర్యంతో ఉన్నాను కదా, మరి బావకి చెప్తే నాకు ఏదైనా ఇప్పించాను కానీ నీకెందుకైనా ఇప్పిస్తానండి. ఆ మర్నాడు ఉదయం ఈ పండుని ముందు తినకుండా ఎక్కడో ఒకటి పెట్టాలి కదా, ఏం చేద్దామని ఆలోచించి దొడ్లో ఒక ఆవు ఉంది వాళ్ళకి, ఆవుకి పెట్టింది పండు. ఆ తర్వాత ఏం చేసింది,
ఏమండో పండు తిన్నానండి, పండు తినడంతో కడుపు వచ్చిందండి. ఆ పండు ఎంత మహిమ కలిగిందో అది ఒకటే వాంతులు నటించింది. పాప ఆయన అమాయకుడు కదా. ఆహాహా, ఆ స్వామీజీ ఎంత గొప్పవాడు, పండు ఇచ్చాడు, పండు తరగారి వీడి కడుపు పండింది అని పొంగిపోయాడు. ఇంతలో మరదల గారు వచ్చి, బావా చాలా కాలం తర్వాత గర్భం ధరించింది అక్క, ఇప్పుడు ఇక్కడ ఉంటే నువ్వు పనులు చేయిస్తావు, పనులు చేయిస్తే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది, అందువల్ల అక్క ఏం నేను తీసుకెళ్లి పురుడు పోసి పురుడు అయ్యాక నీకు అప్పగిస్తారా పిల్లాడిని, ఇక్కడ ఉంటే ప్రమాదం, నాతో పట్టుకుపోనా అంటే, నాకు పిల్లాడు కావాలి, దానికోసం ఏదైనా చేస్తారు, పట్టుకుపో. పట్టి కడతారు కానీ అక్కని పోషించడానికి నా దగ్గర డబ్బు లేదు కదా అనగానే, ముందు 500 ఎకరాలు రాసేసండి, ఆ తర్వాత ఇంకో 1000 ఎకరాలు రాసేస్తారు, పట్టుకుపో అన్నాడు. అందాక పోలేడంత బంగారం ధనం ఇస్తానన్నాడు. వీడికి పిల్లాడి ఖర్చు పట్టేసింది, అందుకని ఏమడిగితే ఇచ్చేయడం మొదలెట్టాడు. ఇవన్నీ పుచ్చుకుని వెళ్ళిపోయి తన ఇంటికి చేరి వారానికి ఒకసారి ఉత్తరం రాసేదట. బావోయ్ అక్కకి గర్భం కొంచెం పెరిగింది, అంగుళం పెరిగింది, పావు అంగుళం పెరిగింది, లోపల పిల్లాడు తంతున్నట్ట అంటే ఈయనక్కడేమో ఎగిరి గంతులు వేసేవాడు. పాపం ప్రసవం అయ్యేదాకా నువ్వు మాత్రం రావద్దు, నువ్వు వచ్చావంటే అక్క కంగారు పడి కదులుతుంది, కదిలితే బిడ్డ చచ్చిపోతాడు అనగానే అస్సలు రానన్నాడు ఆయన. పాపం ఎంత బాగా నడిపారో చూడండి కదా వాళ్ళు. క్రమంగా ఒక శుభముహూర్తము అశుభముహూర్తంలోనే చెల్లెలి గారికి కొడుకే పుట్టాడు. కొడుకు పుట్టగానే ఉత్తరం రాసింది, అక్కకి కొడుకు పుట్టాడు కానీ మొదటి నెల నువ్వు చూడడానికి రావద్దు, రెండో నెలలో రా అని, ఎందుకంటే గుట్టు బయట పడుతుంది. కానీ చిత్రం తెలుసునా, అక్కడ నుంచి తన భార్య గర్భవతి కాకపోయినా చెల్లెలు కొడుకు తన కొడుకుని భావించి తన భార్య కొడుకుని కన్నదని ఈయన ఆనందపడుతున్న సమయంలో దొడ్లో ఆవు ప్రసవించింది. స్వామివారు ఇచ్చిన పండుని ఆవుకు పెట్టారుగా, ఆవు ఓ మానవుణ్ణి కన్నది. అచ్చం మనిషి వాడు, పూర్తిగా మనిషి, ఒక్క చెవులు మాత్రం ఆవు చెవులతో పుట్టాడు వాడు. ఈయనకి ఆశ్చర్యం కలిగింది, స్వామివారు ఇచ్చిన పండు వల్ల నా భార్య కొడుకుని కన్నది, ఆవు కూడా మానవుణ్ణి కన్నది, ఎటొచ్చి చెవులు మాత్రం గోవు చెవులు అనుకుని ఆ పండు యొక్క వాసన తగలటం వల్లే ఆవుకి పురుడు వచ్చిందేమో అనుకున్నాడు ఆయన. ఆ పిల్లవాడికి చెవులు గోవుల చెవుల్లో ఉన్నాయి కదా, అందుకని గోకర్ణుడు అని పేరు పెట్టారు. అందుకే ఈ కథకి గోకర్ణోపాఖ్యానం అని పేరు. భాగవతం చెవులు మాత్రం ఆవు చెవులు, మిగతా శరీరం అంతా మానవ శరీరం. వీడికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు. తన మరదల కన్నా బిడ్డని తన బిడ్డనుకుని భార్యతో పాటు తెచ్చుకుని వాడికి తన భార్య దుందులి పేరు మీదుగా దుందుకారుడు అని పేరెట్టాడు. ఇక మొదలయ్యాయి వీడి కష్టాలు. చిన్నప్పటి నుంచి ఆ దుర్మార్గుడు దుందుకారుడు వాళ్ళ మరదల కొడుకు తన కొడుకుగా భావించి తాను తెచ్చుకున్నవాడు వ్యసనపరుడు, దుర్మార్గుడు, అందరినీ కొట్టడం, వీటితో తండ్రికి తలవంపులు తేవడం మొదలెట్టాడు. చిన్నప్పటి నుంచి కనిపించిన దోమల్ని చేమల్ని చంపడం ఒక కప్పల్ని చంపేవాడు, ఆవుల్ని బాధేసేవాడు, ఆడపిల్లల జుట్టు పట్టుకు పీకేవాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తున్నట్టు ఇది. భర్తని మోసం చేసి ఈ దౌర్భాగ్యుడిని తెచ్చుకుని వాడిని గారం చేసింది దుందుగారి. కానీ గోవు కన్న బిడ్డ పరమ సాధువై బాగా చదువుకున్నాడు. 16 ఏళ్ళు వచ్చేసరికి గోకర్ణుడు పరమ పండితుడైపోయాడు. ఆ దుర్మార్గుడు దుందుకారి పరమ వ్యసనపురుడైపోయాడు. అసలు అంత పవిత్రమైన విప్రవంశంలో పుట్టి యజ్ఞోపవేతం తీసి తాగడం, తందనాలాడటం, చివరికి తినకూడదని శాస్త్రం చెబుతున్న గోమాంసం కూడా తినేసేవాడు. ఊరు చివర ప్రత్యేకంగా ఒక వేశ్యల బృందం ఉన్నది, వాళ్లతో మకాం పెట్టాడు. ఇంకా ఆత్మదేవుడికి ఎక్కడ లేని బాధ కలిగింది. చదువు లేదు, సప్తవ్యసనాలు వచ్చాయి, వేశ్యాలోలుడైపోయాడు, ఆస్తి తగలేస్తున్నాడు. వీడిని ఏదన్నా అందామా అంటే పెద్దయ్యాక తండ్రి మీద ఎదురు తిరగడం మొదలెట్టాడు, కొట్టడానికి కూడా సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు వీడు ఎలా బాగు చేయాలని భావించాట. ఒక స్థాయి దాటిపోయిందండి. చాలా పెద్ద కథ అయినా క్లుప్తంగా చెప్తాను మీకోసం అన్నమాట. అంతా చెప్పాలంటే ఈ భాగవత సప్తాహం 7 ఏళ్ళు 49 రోజులు చెప్పాలి. చివరికి ఒక రోజున తండ్రి వీడు బాధపడలేక గోకర్ణుడి దగ్గరకు వచ్చి, నాయన నువ్వు నా బిడ్డవి కాకపోయినా గోవు కన్న బిడ్డవైనా కన్నబిడ్డలా పెంచానురా, కానీ నా కన్నబిడ్డ నన్ను ఏడిపిస్తున్నాడు, ప్రత్యక్ష నరకం చూపిస్తున్నాడు, నాకు ఈ కష్టం నుంచి ఏదో రకంగా విముక్తి కలిగించు అనగా ఒక క్షణం ఆలోచించి గోకర్ణుడు ఇలా అన్నాడు, తండ్రి అమ్మ ఎంతో గారం చేసి ఆ దౌర్భాగ్యుడి పాడు చేసింది, ఇప్పుడు వాడు బాగుపడ్డం. చిన్నప్పుడు బాగుపడాలి తప్ప ఇన్నేళ్ళు వచ్చాక వ్యసనపురుడైన వాడిని బాగు చేయడం మన వల్ల కాదు. ఇంతేకాదు భవిష్యత్తులో ఇంకా ఎన్నో అవలక్షణాలు వాడి దగ్గర నుంచి మనం చూడబోతున్నాం. ఈ ఇల్లు అపవిత్రం అవుతుంది, వాడు హత్యలు చేస్తాడు, ఉరికంబానికి కూడా ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు.
కాబట్టి వాడితో నువ్వు పెట్టుకోవద్దు. నేను కూడా వాడిని చూసి విసిగెత్తిపోయాను. అందుకని రేపు రాత్రి ఎవరికీ చెప్పకుండా తీర్థయాత్రకు వెళ్ళిపోతున్నాను. నువ్వు తరించాలనుకుంటే అమ్మకు కూడా చెప్పకుండా నాతో తీర్థయాత్రకు వచ్చావా నువ్వు బాగుపడతావు, లేదా నీ కర్మ అన్నాడు. నువ్వు చెప్పినట్టే వింటానని మరునాడు ఎవరికీ చెప్పకుండా ఈ కొడుకు గారి కొడుకు గోకర్ణుడితో ఆత్మదేవుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయాడు. ఇక నేను రానని ఉత్తరం రాసి పెట్టి మరి వెళ్ళిపోయాడు. ఇక దుందుకారుడికి బ్రహ్మానందం కలిగింది. అమ్మాయి ఉన్న పీడ పోయింది, నాన్న యొక్క భయం లేదు, సోదరుడు లేడు అనుకుని ఆ వేశ్యలందరినీ ఇంట్లోకి లాక్కొచ్చి మకాం అక్కడ పెట్టాడు. ఇల్లు ఇప్పుడు ఏమైపోయింది అనమాట, బ్రోతల్ హౌస్ అయిపోయింది, జోదగృహం అయిపోయింది. అమెరికాలో లాస్ వేగాస్ అని ఒకటి ఉంటుందంట, ఫీనిక్స్కి దగ్గరలో ఉంటుంది. ఫీనిక్స్కి కాలిఫోర్నియాకి మధ్యలో లాస్ వేగాస్ అని ఉంటుంది. ప్రపంచ ద్యోతగృహం అని పేరు దానికి. ప్రపంచంలో ఎన్ని రకాలైన దేశాలు ఉంటాయి అన్ని బిల్డింగ్లు అక్కడ ఉంటాయి. భారతదేశానికి నమూనా ఒక బిల్డింగ్, ఇజ్రాయిల్ బిల్డింగ్, అలా రకరకాల దేశాల బిల్డింగులు. అక్కడ జరిగే జోదం ఎక్కడ జరగదు, అక్కడ అదంతా లీగల్ కదా. వ్యభిచారము జోదము ఈ రెండు చట్టబద్ధమైనవి, వాటికి ఏం శిక్ష ఉండదు. శిక్ష సరే గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది, పెద్ద ఆదాయం అది. అక్కడికి వెళ్ళి కోటీశ్వరులు, ఒక అరగంట క్రితం కోటీశ్వరులు జోదం ఆడి తర్వాత చెప్ప చేతికి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. నన్ను కూడా తీసుకెళ్ళారులేండి. గురువు గారు ఎవరైనా ఎక్కడికి వచ్చిన వాళ్ళు ఒకసారి చూడాలని, ఇప్పుడు కాదు 2006లో, మళ్ళీ వెళ్ళలేదు. మీరు ఏమన్నా అనుమతిస్తే వస్తాను 20 ఏళ్ల తర్వాత. ఒక్క క్షణకాలంలో కోటీశ్వరులు ఖచ్చితంగా అయిపోయారు. అక్కడికి వెళ్ళాక అవన్నీ భవనాలు చూసాం. లోపలికి వెళ్తే మళ్ళీ ఇప్పట్లో బయటికి రారనమాట. ఒక 5-6 రోజులు తిరగడమే అదో దరిద్రం. దానికి లాస్ వేగాస్ అని ఎందుకు పెట్టారు అని అడిగాను నేను. మాకు తెలియదు అన్నారు. వేగంగా లాస్ అయిపోతుంది డబ్బు కనుక లాస్ వేగాస్ అన్నమాట అని పేరు పెట్టి వచ్చాను. దానికి పరమ చండాలాలన్నీ అక్కడే ఉన్నాయి. కొన్ని మంచి పనులు అక్కడ ఉంటాయి, వేరే విషయం. కానీ ఎందుకు చెప్తానంటే, ఇది ఇల్లంతా జోదగృహంగా మార్చేసాడు వాడు. ఇక రోజు వాళ్ళ అమ్మని బాధి డబ్బు అన్నాడు, పొలం అమ్మాడు, స్థలాలు అమ్మాడు, ఇంట్లో ఉన్న డబ్బు అయిపోయింది. ఇక మిగిలిందల్లా బీరువాలో బంగారం. ఆ బంగారం దాదాపు కర్నూలులో సగం నేల మీద పెట్టడానికి పరచడానికి పనికొచ్చాను నగలు ఉన్నాయి. అన్ని నగలు ఉన్నాయి. అవన్నీ ఇనప బీరువాలో ఉన్నాయి. డబ్బు అయిపోయాక ఒక రోజున వాళ్ళ అమ్మ దగ్గరకు వచ్చి, సాయంత్రం వస్తాను నేను, ఇనప బీరువా తాళాలు తీయాలి, ఆ నగలన్నీ అక్కడ బయట పెట్టాలి, లేదా నా సంగతి తెలుసుగా, పాకిస్తాన్ పోలీసులు ముడుసుల మీద ఎలా పడతారో కర్రలతో అలా పడతానన్నట్ట. దాంతో అది హడిలిపోయింది. రోజు చితక్కొట్టి ఏడిపించి ఇంట్లో డబ్బంతా పాడు చేశాడు, పొలాలు అమ్మాడు. ఇప్పుడు బంగారం కూడా ఇమ్మంటున్నాడు, ఇవ్వకపోతే కొడతాడని భయపడిపోయి ఈ బంగారం ఈ దుర్మార్గుడికి దక్కకూడదనుకున్నది. చెల్లెలి కొడుకుని సొంత కొడుకుగా తీసుకొచ్చి భర్తని మోసం చేసి అబద్ధమాడినందుకు భగవంతుడు తగిన శిక్ష విధించాడని భావించి ఏం చేయాలో తెలియక ఈ కొడుకు బాధ వదిలించుకోవడానికి ఎనప బీరువా తాళాలు దొడ్లో నూతులు పారేసి నూతులు దూకి ఆత్మహత్య చేస్తూ చచ్చిపోయింది. అంటే వాడికి బంగారం దక్కకూడదు, తాను బతకూడదు అనుకుని అందులో దూకి మరణించింది. కాసేపటికి వీడు రాగానే ఇంట్లో ఉన్న వేశ్యలు అన్నారు, మీ అమ్మ తాళాలు ఎక్కడ పెట్టిందో తెలియదు కానీ నూతులు దూకి చచ్చిపోయింది అనగానే వాడు చస్తే చచ్చింది, దిక్కుమాలింది, తాళాలు ఎక్కడ పెట్టిందో అన్నాడు. అది పెద్ద నొయ్యి. ఆ నూతిలో పడేసిందని వాడికి తెలియదు. ఒకవేళ పారవేసిందని వెతికినా ఆ తాళాలు దొరకవు, అసంభవం. తల్లినేమో దొడ్లోనే పాతి పెట్టేసి తాళాల కోసం ఎంత వెతికినా బీరువా తాళాలు కనపడలేదు. ఆ బీరువాలు బాంబులు పెట్టిన పగల వంటి పాతకాలం బీరువాలు ఎలా ఉండేవి? మీ చిన్నప్పుడు కొంతమంది ఇళ్లలో చూసే ఉంటారు, మేము చూసాం అలాంటి బీరువాలు. అవి దేనికి పగలు, అణుబాంబులు పెట్టి పగలుతారు. అంత స్ట్రాంగ్ అయినటువంటి బీరువా. దాంతో వాడికి మండిపోయింది. రోజు ఆ తల్లిని తిట్టుకొని తాగుడికి ఈ వేశ్యలకి డబ్బు రాకపోవటం వల్ల దొంగతనాలు మొదలుపెట్టాడు. వాళ్ళ ఊరికి చివర 4 రోడ్ల కూడలి ఉన్నది, జంక్షన్, అడవి మార్గం అది. ఆ అటవీ మార్గంలో ముసుగు వేసుకుని ఓ దుడ్డు కర్ర పట్టుకెళ్ళి అటు వెళ్ళి వాళ్ళ బుర్ర మీద కర్రతో కొట్టి ఎర్రగా నెత్తురు పెట్టి తీసి వాళ్ళని చంపో కొట్టు బంగారం పట్టుకొచ్చేవాడు. ఇది మహారాజు గారికి తెలిసింది. తుంగభద్రా తీరంలో ఎవడో ఒక దుర్మార్గుడైన దొంగ హంతకుడు బయలుదేరాడు. వాడిని పట్టుకోమని స్పెషల్ ఫోర్స్ని పంపాడు. మూలబలం అంటారు అటువంటి వాళ్ళని. ఒక్కొక్కడు 100 మందిని తన్నగలిగేటటువంటి పరాక్రమం కలిగిన భటులు వాళ్ళు. అటువంటి వాళ్ళని పంపారు. ఈ విషయం ఈ వేశ్యలకి తెలిసింది. ఒక రోజున వాళ్ళలో వాళ్ళు ఆలోచించారు,
ఈ దుర్మార్గుడు దొంగతనాలు చేస్తున్న విషయం రాజుగారి దగ్గరికి వెళ్ళింది. రాజుగారు భటులు పంపాడు. వీడిని పట్టుకోవడం ఖాయం. పట్టుకుంటే వాడికి ఎలాగో ఉరిశిక్ష పడుతుంది. వాడి డబ్బు మనకిస్తున్నట్టు తెలిస్తే మనం ఆడవాళ్ళం కనుక ఉరిశిక్ష వెయ్యకపోయినా శాశ్వతంగా చెరసాల్లో పడతాం. కాబట్టి వీడిని వదిలించుకుందాం అనుకున్నాను. అనుకోకుండా ఆ రోజున వాడు బాగా ఎక్కువ బంగారం తెచ్చాడు దొంగతనం చేసి. ఆ బంగారం అంతా వీళ్ళకి ఇవ్వగానే ఆ పూట వాడి చేత బాగా తాగించేసి ఆ మత్తులో ఉన్నప్పుడు మంచానికి సంకెళ్ళు తాళ్ళు వేసి కట్టి రోకళ్లతో కర్రలతో కొళ్ళబొడిచి కొట్టి 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 చంపడానికి ప్రయత్నించారు. కానీ పాపిష్టవాడు కదండి, పాపాత్ములు అంత తేలిక చావదు. ఎన్ని దెబ్బలు కొట్టినా చావట్లేదు, వాడు మూలుగుతున్నాడు తప్ప చావట్లేదు. ఒరే వీడు చచ్చేటట్లేడు, తెల్లవారితో చుట్టుపక్కల వాడికి తెలిస్తే మన పీక మీదకి వస్తుంది అని బాగా ఆలోచించి చింత నిప్పులు బాగా ఎర్రగా చేసి వాడి తల నుంచి పాదాల దాకా మీద నిప్పులు పోసి బతికొండగా కాల్చి 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 చంపేశాడు. వాడు చేసిన పాపాలకి నికృష్టమైన మరణం పొందాడు. ఆ చచ్చినాడి శవాన్ని దొడ్లో ఉన్న నూతిలో బారేసి ప్రొద్దుటే చుట్టుపక్కల వాడిని పిలిచి, ఏమండి ఈ దుందుకారుడు దొంగతనాలకు పోతున్నాడు అండి, కాస్త రాజుగారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని పైగా మంచివాళ్ళలా చెప్పి సాయంత్రం చీకటి పడ్డాక ఇంటికి తాళాలు వేసుకుని ఈ బంగారం కూర్చుని వాళ్ళ దాన్ని వాడు పారిపోయాడు. ఈ పాపాత్ముడు తల్లి మరణానికి మూలకారకుడు ఈ హత్యలు చేసి దొంగతనాలు చేసి దుర్మరణం పాలైన ఈ దుర్మార్గుడు నూతిలో పడి తెచ్చి చివరికి పిశాచం అయిపోయాడు, ఒక ప్రేతంగా మారిపోయాడు. ఈ ప్రేతాలకి చంపుకు తినే శక్తి ఉండదు. అవి ఒక రూపం కూడా సక్రమంగా ధరించలేవు, ఎవరినో ఒకటి పట్టుకోవాలి. వీడు రోజు సాయంత్రం పూట నూతిలోంచి బయటకు వచ్చి ఇంటి బయట చెప్పాక కాంపౌండ్ వాళ్ళ బయట ఒక చూరు ఉందని పెంకుటి ఇంటితో తయారు చేసిన చూరు, ఆ చూరులో దాక్కునేవాట. అటు ఎవరైనా పెడుతుంటే హుమ్ అని అరిచేవాడు. అరుపులకు ఎవడైనా భయపడ్డా వాడిని తినగలుగుతాడు. పిశాచాలు ప్రేతములు పిరికి వాళ్ళని మాత్రమే చంపుతాయి, నీలాంటి ధైర్యవంతులు ఏమీ చేయలేవు. అందువల్ల ధైర్యంగా ఉంటే అవేం చెయ్యవు. అయినా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయండి పిశాచాలు, ఎప్పుడో పోయినాయి. అసలు మనుషులే పెద్ద పిశాచాలు వచ్చాక ఈ దౌర్భాగ్యులు ఈ వ్యసన పరులు దుర్మార్గులు కలియుగంలో ఎక్కువైపోయాక పిశాచాలు ఎప్పుడో పోయాయంటో. కాబట్టి శ్మశానాల్లో ఇప్పుడు దెర్ ఈజ్ నో పిశాచం, ఎవరి వల్ల ఇచ్చే పిశాచం మీలాంటి పుణ్యాత్ములు తప్ప. మళ్ళీ మిమ్మల్ని పొగడకపోతే రేపు రాదు. మీరు పురాణం వినడానికి వచ్చిన వాళ్ళలో ప్రేతాలు పిశాచాలు ఉండవనుకోండి, వాళ్ళలో కూడా పిశాచాలు ఉంటే మనం ఏం చేయలేము. కానీ కలియుగంలో ఏ భూత ప్రేతాలు లేవు, పిశాచాలు లేవు, వాటి గురించి భయపడక్కర్లేదని వ్యాసుడు ఎప్పుడో చెప్పాడు. అందులో ఇప్పుడు పూర్వలా చేతబడి చేశాడు అనుకోడు, ఇదంతా భ్రమ. దైవశక్తి మాత్రమే ఒక్కటి ప్రవర్తిస్తుంది, వీటి గురించి పట్టించుకోకండి. ఇది పక్కన పెడితే ఈ ప్రేతం ఎవడైనా భయపడితే వాడిని విరుచుకు తినేది. కానీ చుట్టుపక్కల వాడికి 2 రోజుల్లోనే తెలిసిపోయింది. ఏమని? ఇక్కడ దుందుకారుడు పిశాచం అయిపోయాడు, వాడు ఆ చూరులో చేరాడు, ఎవరైనా ఆ మార్గం నుంచి వెళుతూ ఉంటే భయపెట్టి చంపుతున్నాడు. కాబట్టి పిరికి వాళ్ళు చీకటి పడ్డాక అటు వెళ్ళకండి అని చాటారు. దాంతో ఎవరు అటు వెళ్ళేవారు కాదు. ధైర్యవంతులు వీడేం చేయలేకపోయాడు. దీనివల్ల క్రమక్రమంగా వాడికి తిండి లేకుండా అయిపోయింది. ప్రేతాలకి ఆకలి వేస్తుంది, మన భోజనం అవి తినలేవు. ఎవడైనా వస్తే పిరికి వాడిని చంపుకు తినాలి, పిరికి వాళ్ళు రావడం లేదు. దాహం వేస్తే రక్తం తాగుదాం అంటే రక్తం లేదు. అదే వాడు చచ్చే చావు అంటే. అందువల్ల పరమ పాపాత్ములు నరకానికి వెళ్ళరు, స్వర్గానికి వెళ్ళరు, మధ్యలో ఇలా ప్రేతములై అల్లాడిపోతారు. కనుక ఇలాంటి పాపాలు పొరపాటును కూడా చేయకూడదు. స్త్రీ హత్య, శిశు హత్య, బ్రహ్మహత్య, మహాత్ములు సొమ్ములు అపహరించడం, దొరికాయి కదా అని అందరి యొక్క స్థలాలు కబ్జా చేసేసి వాటిని అమ్ము వదిలేయడం, ఇవన్నీ చేస్తే భవిష్యత్తులో ఇలాంటి ప్రేతాత్మలై తిండి లేక అల్లాడిపోతారు. అందువల్ల అనుక్షణం జాగ్రత్తగా ఉండండి అని ఎన్నోసార్లు పురాణాల్లో చెప్పాం. ఎందుకంటే ఆ దరిద్రపు సొమ్ము దానివల్ల ఏమిటి? వీడి బతుక్కి ఎంతకాలం బతికి ఏడుస్తాడు మహా అయితే? ఏదో ఒకనాటికి పోతాం. అందువల్ల కట్టుకోవడానికి కష్టపడ్డా, ఉండడానికి ఎంత ఇల్లు, ఎంత భోజనం ఉంటే సంతృప్తి పొందక అందరినీ మోసం చేసి చంపి ఏదో రకంగా దుర్మార్గత్వంతో సంపాదించి ఈ సొమ్ము ఏమి సుఖం ఇస్తుంది? పాపాత్ములు ఏం సుఖపడుతున్నారు అనుకుంటారు? కోటీశ్వరులు చూశాను కానీ కొన్ని కోట్లు ఉంటాయి, ఏమి సుఖం ఉండదు, ఏం ఉపయోగం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా భగవన్నామస్మరణ చేసుకుంటూ పవిత్రంగా గడపడానికి ప్రయత్నిస్తాం. గోవింద. వీడిలా యాతన పడిపోయి నానా యాతన పడుతూ ఉన్న సమయంలో అక్కడ గోకర్ణుడు ఆత్మదేవుడితో తీర్థయాత్రలు చేస్తూ ఉండగా హఠాత్తుగా ఆత్మదేవుడు మధ్యలో మరణించాడు.
తండ్రి మరణించాక జాలిపడి ఆయన గయ వెళ్ళాడు. గయలో ఒక నెలలాళ్ళుండి ఈ తండ్రి గారి తండ్రికి పిండ ప్రదానం చేశాడు. గయా శ్రాద్ధం పెడితే ఎవరైనా తరిస్తారు. ఎంతలో గయలో ఆయన ఉండగా ఈ ఊరు తుంగభద్ర నుంచి కొంతమంది తీర్థయాత్రలకు వచ్చారు. వాళ్ళు వచ్చి, గోకర్ణ నువ్వు ఇక్కడున్నావా, నీకు విషయం తెలియదేమో, మీ అమ్మని ఎవరో చంపేశారు, మీ అన్నయ్య చంపాడని కొందరు అంటున్నారు, ఆ దుందుకారుండి కొంతమంది వేశ్యలు చంపారు, వాడు ప్రేతాత్మయ్యి అల్లాడిపోతున్నాడు అని చెప్పగానే ఇతడు చాలా బాధపడ్డాడు. అయ్యో సోదర, చేసిన తప్పుడు పనులకి చివరికి ఇలా అయిపోయావా అని ఆ తల్లికి ఈ సోదరుడికి గయలో మళ్ళీ పిండం పెట్టాడు, గయాశ్రాద్ధం పెట్టాడు. ఏడాది అవ్వకుండా కూడా గయాశ్రాద్ధం పెట్టవచ్చు అని ఈ కథ ద్వారా తెలుస్తుంది. చచ్చిన 8వ మాసంలో గయలో శ్రాద్ధం వారందరికీ పెట్టాడు. ఆ తర్వాత ఏమనుకున్నాడు, ఆఖరిసారిగా ఒక్కసారి ఆ ఊరు పెడతాను, ఆ ఇల్లు ఊళ్ళో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏ వేణుగోపాల్ గారు డాక్టర్ గారికి అప్పగిస్తే అది కరివేల సత్రానికి అప్పగిస్తారు, మంచి సత్రం తయారవుతుంది, అన్నదానం సత్రంగా తయారవుతుంది అనుకుని ఇల్లు అప్పగించడానికి నానాయాతన పడి ఎక్కడి గయ అక్కడ నుంచి బీహార్లో ఉంటుంది గయ అంటే, అక్కడ నుంచి నడుచుకుంటూ కాలినడకన కాబట్టి ఆ రోజుల్లో ఇదిగో తుంగభద్రా తీరానికి వచ్చాడు, కర్ణాటక వచ్చాడు. 2 నెలలు పెట్టిందండి ఆయనకి నడక్కి. పాపం రోజు మహావేగంగా నడిచేవాట. అలా నడిచి మొత్తం మీద ఊరు వచ్చాడు. ఆయన ఊరు వచ్చే సమయానికి చీకటి అయిపోయింది, కటిక చీకటి. అందుకని ఇంటి తలుపులేమో తాళాలు వేసున్నాయి, తాళాలు ఎక్కడున్నాయో తెలియదు. ఊళ్ళో వాళ్ళందరినీ ఇప్పుడు కెలకడం ఇష్టం లేక ఆ ఇంటి అరుగంతా దుమ్ముతూ ఉంటే తువ్వాలతో తుడుచుకుని ఆ చూరు దగ్గర పడుకున్నాడు అన్నమాట. అరుగు నాకే ఉపయోగపడింది, మా నాన్న కట్టి ఇచ్చిన అరుగు అనుకున్నాడు. అరుగు మీద పడుకున్న పావు గంటకి నూతిలో నుంచి ప్రేతాత్మ రూపంలో ఉన్న దుందుకారుడు చూరులో చేరాడు. చేరి అని అరిచాడు. ఈ అరుపులకి ఈయనేం భయపడలేదు, ఎగాదిగా చూశాడు. వాడు రకరకాల చేష్టలు చేశాడండి. సింహంలాగా మారి, పులిలా మారి, పిశాచంలా మారి, కొరివి దెయ్యంలా మారి భయపెట్టడానికి ప్రయత్నిస్తే ఈయన పట్టించుకోకుండా, బహుశా వీడే సోదరుడేమో, కానీ మా సోదరుడిగా పిశాచంగా ఉండకూడదు అని లోపల అనుమానిస్తూ కమండలంలో నీళ్లు తీసుకుని గాయత్రి మంత్రం చదువుతూ వాడి మీద జల్లాడు. జల్లగానే వాడు వెంటనే మానవ భాషలో మాట్లాడుతూ, నాయన గోకర్ణ, నేను మీ సోదరుణ్ణి దుందుకారిని అన్నాడు. ఈయనకి మతి పోయింది. నాయన, నువ్వు చచ్చిపోయావని నాకు తెలిసింది. ఆ వార్త వినగానే నీ కోసం గయలో శ్రాద్ధం పెట్టాను. గయలో శ్రాద్ధం పెట్టినా ఇంకా నీకు ప్రేతత్వం నుంచి విముక్తి కలగలేదా అనగానే వాడు ఏమన్నాడు తెలుసా, గయా శ్రాద్ధసితేనాపి ముక్తిర్మే న భవిష్యతి. సోదర, గయలో ఒకసారి కాదు, శతేన అంటే 100 శ్రాద్ధములు పెట్టినప్పటికీ, 100 సార్లు నా కోసం శ్రాద్ధం పెట్టినా నా శ్రాద్ధం ఇంతే, నాకు ముక్తి లభించదు. వేదవ్యాసుడు రాసిన శ్లోకం ఇది. గయాశ్రాద్ధసితేనాపి ముక్తిర్మే న భవిష్యతి. 100 పర్యాయములు గయలో నా కోసము నీవు శ్రాద్ధము పెట్టి పిండ ప్రదానము చేసినప్పటికీ నాకు ముక్తి లభించదు. అన్ని పాపాలు చేశానన్నాడు. అయితే నీ కర్మ, ఇక నీకు మోక్షం లేదు అనగానే, అలాగా నువ్వు చదువుకున్న వాడివి, తీర్థయాత్రలు చేసిన వాడివి, అందువల్ల నన్ను రక్షించు. ఈ ప్రేత రూపంలో అల్లాడిపోతున్నాను, ఆకలి వేస్తుంది, తిండి దొరకదు, చచ్చాను గనక వేరే చావు ఉండదు. చచ్చే చావు అంటే ఇదే అంటేవాడు. చచ్చిన ప్రేతాత్మలకి చావు ఉండదు కనుక చావరు, బతకరు. దాహం తీరక, ఆకలి తీరక అలమటించిపోతున్నాను. బతికున్న రోజుల్లో ఇలా ప్రేతాత్మలు అవుతారని తెలిస్తే ఆ పాపాలు చేసేవాడిని కాదు. కానీ అప్పుడు నమ్మం. చాలా చోట్ల అంతేనండి. ఇప్పుడు నేను చెప్పినప్పుడు నమ్మరు. రేపు చచ్చాక అలా అయ్యాక, అయ్యో పద్మాకర్ గారు కర్నూలు వచ్చారు, చక్కగా భాగవతంలో చెప్పారు, వినలేదు అంటారు. అప్పుడు ఏం చేస్తాం? నో వన్ కెన్ హెల్ప్ హిమ్. కాబట్టి దృష్టిలో పెట్టుకుని ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎప్పటి నుంచే జాగ్రత్తగా ఉండాలి. ఏమైనా నాకు మోక్షం వచ్చేటట్టు చెయ్యి అనగా, సరేనైనా ప్రస్తుతానికి నూతిలో దాక్కో, రేపు ఉదయం ఊళ్ళో వాళ్ళని అడిగి నీకు మోక్షం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. పొద్దుటే చుట్టుపక్కల వాళ్ళని పిలిచి తలుపులు తాళాలు పగలబట్టి ఆ తర్వాత జరిగిందంతా చెప్పి, నాయనలారా, పాపం మా వాడు ప్రేతాత్మయ్య ఉన్నాడు, వాడికి విముక్తి కలగాలంటే ఏం చెయ్యాలి? 100 సార్లు శ్రాద్ధం పెట్టినా గైలో కూడా మోక్షం రాదంటాడు వాడు అనగానే వచ్చిన వాళ్ళంతా తొలో సలహా ఇచ్చారు. ఒకళ్ళేమో ఇక్కడ అన్నదానం జరిగితే అయిపోతుందని, ఇంకోటి వచ్చి జలదానం అని, ఇంకోటి వచ్చి అభిషేకం అని. అంటే ఆ
బూతులో ఉన్నాడే వీడు ఈ పిశాచిగాడు. అబ్బే వాటి వల్ల నాకు ముక్తి రాదు, నాకు తెలుసు అన్నాడు. ఎవడేం చెప్పినా అబ్బే దానివల్ల నాకు ముక్తి రాదు అంటున్నట్టు వాడు లోపల నుంచి. అయితే నీ కర్మంతి అన్నారు వాళ్ళు. ఆ సమయంలో సూర్యుడు సరిగ్గా నడినెత్తుకు వస్తున్నాడు. అభిజిత్ ముహూర్తం, సూర్యుడు సరిగ్గా శిరస్సు మీదకి వస్తే దాన్ని అభిజిత్ అంటారు. వెంటనే ఈ గోకర్ణుడికి ఒక ఆలోచన వచ్చింది. మానవులు ఎవరు వాడిని రక్షించలేరు, సూర్య భగవానుడు అక్కడే రక్షించాలి. నాకు యోగశక్తి ఉన్నది, అరుగు మీద కూర్చుని యోగశక్తితో నా ప్రాణాన్ని పైకి పట్టుకుపోతాను. అప్పుడు నా శరీరం శవంలో ఉంటుంది, నా ప్రాణం పైకి వెళ్ళిపోతుంది. నేను చచ్చిపోయాను అనుకుని నన్ను తగలబెట్టకండి. నా ఆత్మ సూర్యుడి దగ్గరికి వెడుతుంది, మళ్ళీ నేను సూర్యుడితో మాట్లాడి తిరిగి ఈ శరీరంలో ప్రవేశిస్తాను. అప్పటిదాకా నా శరీరాన్ని కాపాడండి అని చెప్పి అరుగు మీద కూర్చుని యోగశక్తితో ప్రాణం పైకి తీసుకుపోయాడు. ఈయన ప్రాణం హంస రూపంలో, ఒక అందమైన హంస రూపంలో సూర్యుడి దగ్గరికి వెళ్ళిపోయింది. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో సూర్య భగవానుడికి నమస్కరించాడు ఆయన. సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. 7 గుర్రములు పూంచిన రథం మీద తిరిగే సూర్యదేవ నీకు నమస్కారం. నీవు తీవ్రమైన కిరణములు కలిగిన వాడి. ప్రచండు అంటే భగమంటే కిరణములతో ఉండేటటువంటి వాడు. కశ్యప ప్రజాపతి పుత్రుడివి, తెల్ల తామర పువ్వు చేతిలో ధరించేటటువంటి వాడివి. అటువంటి దేవ సూర్య భగవానుడా నీ గురించి నమస్కరిస్తున్నాను అని ప్రార్థించి, మా సోదరుడికి మోక్షం ఎలా వస్తుందో చెప్పమంటే భాగవతమును 7 రోజుల పాటు 18,000 శ్లోకాలు అతని గోత్రనామములతో పారాయణ చేసి ఆ ఫలితం అతని చేతిలోకి వస్తే తక్షణం వాడికి ముక్తి వస్తుంది. ఆ విధానం కూడా చెప్పగానే టక్కన మళ్ళీ తిరిగి శరీరంలో ప్రవేశించాడు. ఈయన జరిగిందంతా చెప్పాడు. రేపటి నుంచి భాగవత సప్తాహం చేస్తున్నాము. 5 పండితులు లేక 3 అధమ పక్షం 2 ఉండాలి పారాయణ చేసేవాళ్ళు. నేను కలశ స్థాపన చేయిస్తాను అని పలికి ఓ మండపం ఏర్పాటు చేయించాడు. వినాయక పూజ చేయించాడు. మొదటి రోజు ఇక్కడ జరిగినట్టే జరిగింది. అందులో 5 కలశములు స్థాపన చేశారు. ఈ కలశముల్లోకి ఆదిత్యం, అంబికాం, విష్ణుం, గణనాథంచ మహేశ్వరం, సూర్య భగవానుణ్ణి, గణపతిని, విష్ణువుని, పార్వతిని, శివుడిని 5గురిని ఆవాహన చేయాలి. మధ్య కలశంలోకి వరుణ దేవుణ్ణి, విష్ణువుని ఆవాహన చెయ్యాలి. ఆ తర్వాత నవగ్రహాలు, ఆదిత్యాది నవగ్రహాలు, అష్టదిక్పాలకుల్ని పెట్టాలి. షోడశోపచారాలు చేయాలి. పారాయణ చేసే ఋత్విక్కులకి ఋత్వికోరణ అనే పేరుతో తాంబూలం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు రోజు పారాయణ చేస్తారు. ఇక ఈయన ఇందులో కొంత సారాంశాన్ని పురాణ కథగా చెప్పేవాడు. మీరంటే శరీరం ఉన్నవాడు కనుక అలా కుర్చీలో కూర్చునో కింద కూర్చునో పురాణం విన్నారు. ఇప్పుడు ప్రేతాత్మ కోసం కూడా చెప్పాలి అయినా మొత్తం ఊళ్ళో జనంతో వచ్చేసరికండి, చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారట. కర్నూలులో ఈ 1000 మంది రావడం గొప్పే ఉంది, ఆ రోజుల్లో 10,000 మంది వచ్చారని చెప్పారు. అంటే అప్పుడు కొంచెం జ్ఞానులు ఎక్కువ ఉండేవారు, అందుకని 10,000 మంది వచ్చి ఉన్నారట. ఇంకా చెప్తున్నా ఏంటంటే ఇప్పుడు అంటే మైకు ఉంది, ఆ రోజులు ఏ మైకు లేకుండా ఈ నరిస్తే చివరివాడు కనబడేది. ఇవన్నీ బాగున్నాయి కానీ ప్రేతాత్మ పురాణం వినడం అలా, దానికి శరీరం ఉండదు, అది చీకటి పడితే కానీ బయటికి రాదు. దానికని సూర్యుడు ఒక ఉపాయం చెప్పాడు. ఒక వెదురు కర్ర తీసుకురండి, పొడుగ్గా ఉన్న వెదురు కర్రకి 7 కణుపులు ఉండేటట్టుగా చూసుకోవాలి. వెదురు కర్ర చూసాక మధ్యలో ఏముంటుంది, గుండ్రంగా కణుపు. ఆ కణుపుని సంస్కృతంలో పర్వము అంటారు, తెలుగులో కడుపు. వెదురు, చెరుకు వాటి చూసాక మధ్యలో కడుపులు ఉంటాయి. 7 కడుపులున్న ఒక కర్ర పాతండి పురాణం చెప్పే గోకర్ణుడికి ఎదురుగా. అందులోకి ఈ ప్రేతాత్మని ఆవాహన చేయండి. మొదటి రోజు ఏం చేయాలి, మొదటి పర్వములోకి మొదటి కడుపులోకి ఆవాహన చేయాలి. వాడు అందులో కూర్చున్నాక పురాణం శ్రద్ధగా వింటే ఈ కడుపు పట్మని పగిలిపోతుంది. ఆ వెదురు కర్ర దగ్గర ఉన్న ప్రాంతం చీలిపోయి పగిలిపోవాలి. పగిలిందంటే వాడు బాగా విన్నట్టు, వినకపోతే పగలదు. అలాగే 2వ రోజు 2 అలా వరుసగా 7 కడుపుల్లోకి వాడిని ఆవాహన చెయ్యండి అనగానే
మొదటి రోజు ఏం చేశారు అనమాట, ఆ గడకర్ర పాతారు, నా ఎదురుగుండా అరటి చెట్టు పాతినట్టుగా. ఆ మొదటి కడుపులోకి ఏం చేశారు, ఇదిగో రారా దుందుకారి అని ఈ ప్రేతాత్మని ఇందులోకి ఆవాహయామి స్థాపయామి. పూజ అనకూడదు అండి, దేవుడిని పూజించినటువంటి పూజించకూడదు, ఆవాహయామి స్థాపయామి అన్నారు. వాడు వచ్చి కూర్చున్నాడు. పురాణం అయ్యిందండి. పట్మని శబ్దంతో ఆ వెదురుకర్ర అలా చిట్లిపోయింది, ఆ కడుపు పగిలింది. అంటే లోపల ఉన్నవాడు ఏం చేశాడనమాట, శ్రద్ధగా పురాణం అన్నాడు. అలా 7 రోజులు పురాణం. మొదటి రోజు మొదటి కడుపు, రెండో రోజు రెండో కడుపులో పెట్టారు, అది పగిలింది. మూడో రోజు మూడవ కడుపులోకి ఆవాహన చేశారు, అది పగిలింది. 4, 5, 6, 7 అన్ని పగిలాయి. 7వ రోజు పురాణం పూర్తవడంతో వెదురు కర్రలు రెండుగా చీలిపోయి అందులోంచి ప్రేతాత్మ కాస్త పరమ సుందర పురుషుడిగా మారిపోయింది. అచ్చం విష్ణుమూర్తి ఎలా ఉంటాడో అలా నల్లని రూపంతో కిరీటం ధరించి పరమ సుందర రూపంతో బయటకు వచ్చాడు. మెడలో వనమాలలు వేసుకుని సువాసనతో ఈ దుందుకారి బయటికి రాగానే వైకుంఠం నుంచి దివ్య విమానం వచ్చింది వాడిని తీసుకెళ్ళడానికి. ఆ విమానం నుంచి పుణ్యశీలుడు సుశీలుడు అని 2 విష్ణుదూతలు వచ్చారు. వాళ్ళు వచ్చి, నాయన దుందుకారి, భాగవతాన్ని శ్రద్ధతో విన్నావు, ఫలం నీ చేతిలో ధారపోసాడు ఆయన, దాంతో నువ్వు ప్రేత రూపంలో ఉన్నవాడివి కాస్త వైకుంఠానికి వెళ్ళిపోతున్నావు రా అనగానే వాడు వెంటనే వెళ్ళిపోలేదంటో. గురువు గారికి పురాణం చెప్పిన ఆయన పాదాలకు నమస్కరించాడు. నమస్కరించి, మహాత్మా, ప్రమాదవశాత్తు మరణించిన వాడు, పాము కాటు తిన్నటువంటి వాడు, నీళ్లలో పడి మరణించిన వాడు, ఇలా దుర్మరణం పాలైన వాడు నరకం పాలవుతాడని శాస్త్రం. భాగవతం నాకు ధారపోసి ఆ నరకం నుంచి ఉద్ధరించి నన్ను వైకుంఠానికి పంపుతున్న నీ రుణం తీర్చుకోలేనని చుట్టూరా ప్రదక్షిణ చేసి విమానం ఎక్కబోతూ ఉంటే, ఒక్క క్షణం ఆగండి అన్నాడు గోకర్ణుడు. పుణ్యశీల సుశీలు ఆగారు. మహాత్ములారా, ఇక్కడ భాగవతం వినడానికి 10,000 మంది వచ్చారే, ఎంతమందిలో కేవలం ఈ దుందుకారి కోసం మాత్రమే విమానం తెచ్చారు, మిగతా వాళ్ళు ఎవరిని ఎందుకు వైకుంఠానికి పట్టుకెళ్ళటం లేదని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారు తెలుసా, నాయన, ఈ మిగతా వాళ్ళందరికీ ఇతనికి ఉన్నంత శ్రద్ధ లేదు. మధ్య మధ్యలో ఫోన్లు మాట్లాడుకుంటూ అటు ఇటు తిరుగుతూ మధ్య మధ్యలో నిద్రపోతూ ఉపన్యాసం వినడానికి వచ్చే ముందు ఇడ్లీ తినొచ్చి ఏదో కారణం చేత శ్రద్ధ లోపించి విన్నారు. కానీ దుందుకారి ఎలా కాదు, నేను పాపాత్ముడిని, బాగుపడాలి అని పశ్చాత్తాపంతో ఉండడం వల్ల అత్యంత శ్రద్ధతో ఒక్క క్షణం కూడా మనస్సు పక్కకి పోనివ్వకుండా విన్నాడు. అందువల్ల శ్రద్ధ ఎక్కువగా ఉండి వింటేనే వైకుంఠానికి కడతాడు. అశ్రద్ధ కలిగిన వారికి వైకుంఠం రాదు కాక రాదు. అంటే ఈ ఉపన్యాసం వాళ్ళంతా శ్రద్ధ కలిగిన వాళ్ళే అయ్యి ఉండొచ్చు కాక, కానీ ఎల్లవేళలో ఉండదుగా శ్రద్ధ. ఓసారి ఏం జరిగింది, నా ఎదురుగుండా ఒక అడుగు కూర్చుని నేను పురాణం చెప్తున్నా సేపు అని తల ఊపేది. నేను అనుకున్నాను నా పురాణం బాగుందేమో, పాపం తల ఊపుతుంది అనుకున్నాను. తర్వాత తెలిసింది వచ్చే ముందు ఆ ఇడ్లీ తిందిటే. అందువల్ల ఈ తన్మయత్వం కాదు, ఆ చిన్మయత్వంతో ఒకటే నిద్ర, పక్కవాడి మీద బుధం మీద పడిపోయి మరి ఆ పక్క ఆయన మొగుడైనా పర్వాలేదు, రిటైర్ అయిపోయినటువంటి లెక్చరర్ గారు. ఇహ ఆయనేమో వాళ్ళ ఆవిడ పక్క నుంచి ఆవిడ మీద పడుతుందంట. ఏం చెప్తాము, అందువల్ల కాస్త వచ్చేటప్పుడు 6 ఇడ్లీ తినేవాళ్ళు ఒక 2 తగ్గించుకుంటారా, మీకు పుణ్యం ఉంటుంది. ఎక్కువ తింటే ఏమవుతుందంటే నిద్ర వస్తూ ఉంటుంది. ఏదైనా శ్రద్ధగా వినాలి, వినేటప్పుడు పూర్తిగా లగ్నం చేసి వింటే పురాణ శ్రవణ ఫలితం వస్తుంది అనగానే ఓహో అనుకున్నాడు ఆయన. మళ్ళీ సప్తాహం చేశాడు వాడు వెళ్ళిపోయాక. ఈసారి సగం మందికి విమానం వచ్చింది. ఈయన దండం పెట్టి మిగతా సగం వాళ్ళని నేను బాగు చేయలేను, నేను వెళ్ళిపోతాను వైకుంఠానికి అన్నాడు ఆయన. ఇది శ్రీమద్ భాగవత మహామహిమ గోకర్ణోపాఖ్యానం. ఇది విన్నవాడు నరకానికి వెళ్ళడం అందులోనే రాశారు. అంత గొప్ప అద్భుతమైన దివ్య కథ భాగవతంలో వేదవ్యాసులు వారు మహిమలు ఇచ్చారు మనకి. కాబట్టి మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే, భాగవత సప్తాహం అనేక పాపములకు ప్రాయశ్చిత్తం. అది విన్న తర్వాత కూడా శ్రద్ధాసక్తులు దాని మీద పెట్టకపోతే వాడి కర్మయోగం అన్నారు. ఇక భాగవతంలో శ్రీకృష్ణ పరమాత్మ లీలలు నిన్నటిదాకా చాలా విన్నారు కదా. కృష్ణుడు 3 ఏళ్ల వరకు రేపల్లిలో ఉన్నాడు. 3 ఏళ్లు దాటిన తర్వాత బృందావనం చేరాడు. 8 ఏళ్ల వరకు ఎన్నో లీలలు చేశాడు. కంసుడు అతన్ని చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఇలా ఉండగా ఒకరోజు నారదుడు వచ్చి, నాయన కంస, దేవకీదేవి అష్టమ గర్భంలో ఆడపిల్ల పుట్టిందని నువ్వు అనుకున్నావు, కానీ నిజానికి ఆనాడు దేవకీదేవి కన్నది కృష్ణుణ్ణే. ఆ కృష్ణుడి రాత్రికి రాత్రి నందుని దగ్గర చేర్చాడు ఈ వసుదేవుడు.
నందుడు కన్నా ఆడబిడ్డని నువ్వేమో చంపడానికి ప్రయత్నిస్తే అది అమ్మవారిగా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఆ బృందావనంలో ఉన్న కృష్ణుడు స్వయంగా నీ మేనల్లుడు, అతని అన్నగారు బలరాముడు ఆయన నీ మేనల్లుడి, వాళ్ళు నిన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నారు అనగానే ఈయన పళ్ళు పటపట కొరికి ఎంత మోసం చేసేవరా వసుదేవ అంటూ వసుదేవుడిని చంపడానికి ప్రయత్నించాడు. నారదుడు అడ్డుకుని తప్పు తప్పు, వసుదేవుడి దగ్గర తప్పే ఉన్నది, అతన్ని చంపకూడదు, నీ పరాక్రమం కృష్ణుడి మీద ప్రదర్శించు అని ఆపాడు. మళ్ళీ కోపంతో దేవకి వసుదేవులు వాడు చెరసాల పాలు చేశాడు. అనంతరం కన్న తండ్రి ఉగ్రసేనుడిని జైల్లో పెట్టాడు. ఆ జైలు ఇప్పుడు మధురా నగరంలో ఉన్నది. రేపు ఎలాగో మళ్ళీ మేలో వస్తున్నారుగా, మీరు నాతో పాటు ఎంతమంది వస్తున్నారు ఈ ఊరు వాళ్ళు? చాలా మంది కనపడతారు. మే 31 నుంచి జూన్ 6 వరకు బృందావనంలో భాగవత సప్తాహం చేస్తున్నాం. మన అదృష్టం యోగి గారు చెప్పకూడదని చెప్పాను, ఆయన వస్తానన్నారు. ఒక రోజు ఆదిత్యనాథ్ గారు వస్తారు. కారణజన్ముడు మహానుభావుడైన అలాంటి యోగులు పరిపాలన చేస్తే దేశం అంతా సనాతన ధర్మంతో పరిడవలకుండా ఉంటుందండి. భగవంతుడు ఒక వరం ఇచ్చాడు ఈ దేశానికి. మహాత్ములు, నిస్వార్థపరులు లేనటువంటి వాడు, రవ్వంత కూడా శరీర వ్యామోహం లేనటువంటి వాడు ఈ దేశానికి పాలకులు కావాలని మరొకసారి భగవంతుడు ప్రార్థించారు. అందువల్ల ఎందుకు చెప్తానంటే మళ్ళీ ఆ చెరసాల్లో పెట్టి ఇప్పుడు కృష్ణుడిని బలరాముడిని ఎలా చంపాలి, బృందావనంలోకి ఎంతమంది రాక్షసుల్ని పంపినా వాళ్ళంతా కృష్ణుడి చేతిలో చస్తున్నారు కనుక అక్కడ చంపకుండా మధురా నగరానికి తీసుకొచ్చి ఇక్కడ చంపడం తేలిక అనిపించింది వాడికి. మన ఊళ్ళో అయితే స్థానబలం ఉంటుంది, మనకి చంపవచ్చని భావించాడు. వెంటనే ఏం చేశాడనమాట, వాడి దగ్గర ఒక ఏనుగు ఉన్నది. ఆ ఏనుగు పేరు కువలయాపేడం. 10,000 ఏనుగుల్ని యుద్ధంలో చంపిన భయంకరమైన ఏనుగు. ఆ ఏనుగుని తోలే మావటి వాడిని పిలిచాడు. ఒరే మావటివాడా, నేను అమావాస్య నాడు ధనుర్యాగం అని ఒక యజ్ఞం చేస్తాను, అది క్షుద్రయాగం. ఆ యాగంలో చతుర్దశి నాడు పశుబలులు ఇస్తాను. ఆ యాగం చూడడానికి బలరామకృష్ణులు అనే నా మేనల్లుడని పిలిపిస్తాను. వాడు రాగానే ఈ రంగస్థలంలోకి, అంటే స్టేడియంలోకి, ఇలాంటి ఒక స్టేడియం ఉండేది అక్కడ, ఆ స్టేడియంలోకి పిలుస్తాను. గుమ్మం దగ్గర మీ ఏనుగులు పెట్టి తొక్కించి ఆ పిల్లల్ని చంపాలి. ఇలా చేస్తే నీకు బోలేనంత డబ్బిస్తాను, జీతం పెంచుతానని మావటి వాడిని పురమాయించాడు. పురమాయించిన వీడికి మళ్ళీ అనుమానం, ఏమని, ఏనుగు ఒకవేళ కృష్ణుణ్ణి బలరాముణ్ణి చంపలేకపోతే ఎలాగా? వెంటనే ఏం చేశాడు, మల్లులను పిలిపించాడు. వాడి దగ్గర 101 మంది మల్ల యోధులు ఉన్నారు, బాక్సింగ్ చేసేవాడు. వాళ్ళందరికీ నాయకులు, ఒకడు చాణూరుడు, రెండోవాడు ముష్టికుడు. అందులో చాణూరుడు మన తెలుగువాడు అండోయ్. మీలో విష్ణు సహస్రనామం చదువుతున్న వాళ్ళు ఉన్నారుగా, అందులో విష్ణు సహస్రనామంలో ఒక నామం ఏమిటి, చాణూరాంధ్ర విషూదన. చాణూరుడనే ఆంధ్రుణ్ణి చంపినవాడు అని కృష్ణుడికి ఒక పేరు ఉంది. మన చాణూరుడు ఆ రోజుల్లో కౌన్సిల్ పరిపాలనలో ఎక్కడి నుంచో, ఇక్కడి నుంచి ఏపీ నుంచి యూపీ వెళ్ళి ఉద్యోగం చేశాడు. అమ్మో, తెలుగు వాళ్ళు ఎంత దూరం అయినా పెడతారు. కాకపోతే కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు, కొంతమంది ఇలాంటి వాళ్ళు కూడా ఏడుస్తారు. పరువు పోగొట్టేవాడు. చాణూరుడు మంచి మల్లయోధుడు, ఏనుగులతో యుద్ధం చేసిన వాడు. వాణ్ణి రెండో వాడిని ముష్టికుడిని పిలిచాడు. ముష్టికుడు అంటే ముష్టి ఎత్తుకునేవాడు కాదు, ముష్టి అంటే గుప్పెడు. పూర్వం మన ఇంటికి ఎవరైనా వస్తే గుప్పెడుతో బియ్యం వేసేవాడు. అందుకని గుప్పెట్టను ఏమంటారు సంస్కృతంలో, ముష్టి అంటారు. ముష్టి బియ్యం పుచ్చుకున్నాడు కనుక ముష్టాడు అన్నారు. ఆ శబ్దం అలా మారిపోయింది. ఇప్పుడు ముష్టి శబ్దానికి అర్థం మారింది, కానీ గుప్పెడు బియ్యం పుచ్చుకునేవాడు. ఇంకా ముష్టి యుద్ధం అంటే ఏమిటి, ఈ పిడికలతో ఢీ ఢీ అని కొట్టుకోవడం అన్నాడు, బాక్సింగ్ అనమాట. ముష్టితో కొట్టుకుంటున్నారు కనుక ముష్టి యుద్ధం చేస్తారు కనుక ముష్టికుడు అన్నారు తప్ప ముష్టాడు బయట కొట్టేలాటని కాదు. అందుకని వాడికి ముష్టికుడు అని పేరు. వీళ్ళని పిలిచి, బలరామకృష్ణులు ఏనుగు వల్ల చావకపోతే నేను సరదాగా మల్ల యుద్ధ ప్రదర్శన ఏర్పాటు చేస్తాను, పిల్లల్ని పిలిచి యుద్ధం చేసి సంక కింద పెట్టి ఒక్క నొక్కి చంపేయండి. మీరు మహాపరాక్రమవంతులు, మల్ల యుద్ధంలో చంపండి అనగా సంక కింద పెట్టి నొక్కాక వాడు వెంటనే చచ్చిపోతారండి, అసలు వాసనకే చచ్చిపోతారు. ఎందుకంటే వాళ్ళ స్నానం కూడా అటువంటిది. కొన్ని దిక్మాలు ఉన్నారు కదా, స్నానం ఎప్పుడో చేసి ఇలా చెయ్యెత్తుతారు. ఇక చూడండి, అక్కడి నుంచి వచ్చే సువాసనతో, ఆ ఘాటు వాసనతో మళ్ళీ భోజనమే చేయలేం. మాది స్నానం మాసానికి ఎక్కువ దఫ అంటాడు. నెలకోసారి స్నానం చేస్తే కప్పుగా ఒక ఇంపు వస్తుందా. ఏదో రకంగా మొత్తం మీద మేము కృష్ణుడిని బలరాముడిని చంపుతామన్నాక, ఒకవేళ వీళ్ళ వల్ల కూడా అవ్వకపోతే ఎలాగానని ఒక 100 మంది
మూలబలాన్ని ప్రత్యేకమైనటువంటి వాడు పెట్టాడు, స్పెషల్ కమాండోస్ అన్నమాట. అలాంటి మూలబలాన్ని నియమించి ఎంతమందిని కృష్ణుడిని చంపడానికి నియమించిన లెక్కన లేక అలా నానాయాత్ర పట్టాడు. ఇక ఇప్పుడు కృష్ణుడు ఇక్కడికి తీసుకురావాలిగా, అందుకని తన బంధువు అక్రూరుని పిలిచాడు. నేను మీకు మొదట్లోనే చెప్పాను, యాదవుల్లో చాలా శాఖలు ఉన్నాయి, బ్రాంచెస్. యాదవులు, వృష్ణి వంశస్థులు, భోజ కులస్థులు, సాత్వతులు, దాశారుహులు మొదలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో కంసుడికి భోజ కులం, అందుకే వాళ్ళని భోజులు అంటారు. కృష్ణుడు యాదవ వంశానికి చెందినవాడు, సాత్యకి వృష్ణి వంశానికి చెందినవాడు. అందుకని ఒరే నువ్వు మనవాడివి అని అక్రూరుడు అనేవాడిని పిలిచాడు. అక్రూర, మేనల్లుళ్ళిద్దరు బృందావనంలో ఉన్నారు. రేపు ఉదయం నా రథాన్ని స్వయంగా నీవు తోలుకుని వెళ్ళి బృందావనం చేరి వాళ్ళని యాగానికి ఎక్కడికి తీసుకురా. వాళ్ళు వచ్చాక రేపేమో నువ్వు వెడతావు, ఎల్లుండి వాళ్ళని తీసుకొస్తావు. త్రయోదశి నాడు వాళ్ళు వస్తారు, చతుర్దశి నాడు వాళ్ళ సంగతి నేను చూస్తాను. యాగం అయ్యాక అమావాస్య నాడు పూర్ణాహుతి చేస్తాను. ఇది నా కార్యక్రమం. వాళ్ళని ఏదో రకంగా తీసుకురా అనగానే అలాగే తీసుకొస్తాను మహారాజా అని ఇంటికి వెళ్ళాడు. ఆ పూట ఆయనకి నిద్ర పట్టలేదండోయ్. ఎందుకని? రేపు బృందావనం పెడుతున్నాను, కృష్ణుణ్ణి బలరాముణ్ణి చూడబోతున్నాను, రథంలో ఎక్కించుకుని ఇక్కడికి తీసుకురాబోతున్నాను. కృష్ణ బలరాములు విష్ణు స్వరూపులని నారదుడు చెప్పాడు. అంతటి మహానుభావుల్ని చూడడమే కాక నారథంలో తీసుకొస్తున్నాననే ఆనందంతో అతనికి నిద్రపట్టలేదు. తెల్లారితే భాగవత సప్తాహం అని ఇందులో చాలా మందికి మీకు నిద్రపట్టలేదట. నన్ను చెబుతున్నారు, ఈ నమస్కారం చేసి పెడుతున్న వాళ్ళల్లో చాలా మంది మన గుడి వాళ్ళు అయితే మా గురువు గారు 3వ తారీఖు నుంచి వస్తున్నారు, పురాణం జరుగుతోంది అని ఆనందంతో 3 రోజులుగా నిద్రపోలేదండి అన్నారు. అమ్మా అవునా? వాడు చెప్పిన వాటే. అంటే మహాత్ములకి పురాణం వింటే ఆనందం ఎలా కలుగుతుందో, కృష్ణుడు చూడబోతున్న ఆనందంతో అక్రూరుడికి నిద్ర పట్టలేదు. పొద్దుటే లేచి సంధ్యావందనం చేసుకుని కంసుడి యొక్క రథానికి 4 గుర్రాలు ఉంటాయి, ఆ గుర్రములు పొంచి రథం తోలుకుంటూ బృందావనానికి బయలుదేరాడు. బృందావనానికి వెడుతున్నంతసేపు లోపల రకరకాల ఆలోచనలు. నేను పూర్వజన్మలో ఏ తపస్సు చేసి ఉంటాను, ఏ మహానుభావుడు పురాణం చెబుతూ ఉంటే ఎదురుగుండా కూర్చొని విన్నాను, నా డబ్బుని ఏ మహాత్ముడికి దానం చేశాను, లేకపోతే సామాన్యుడనైన నేనెక్కడ, అంతటి పరమాత్ముడు కృష్ణుడు ఎక్కడ, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన చూడబోతున్నాను, నా రథం ఎక్కించి రేపు తీసుకురాబోతున్నాను. ఇది అంతా పూర్వజన్మ సుకృతం. పండితులు కృష్ణుడు కనబడగానే ఆయన కాళ్ళ మీద తల పెట్టి నమస్కరిస్తారు. అప్పుడు ఏమవుతుంది? శ్రీకృష్ణుడి కాలి గోళ్ళు సూర్యకాంతితో మెరిసిపోతూ ఉంటాయి. ఆ కాలి గోళ్ల కాంతితో సంసారం అనే చీకటిలో నుంచి బయటపడి శాశ్వతంగా తరిస్తాము అనుకున్నాడు. మళ్ళీ మధ్యలో కంసుడి పొగిడాడు. కంస, మిత్రుడి అంటే నీవు కదా. ఏదో మద్యం పోసేవాళ్ళు, పాలిచ్చేవాళ్ళు, సంపదిచ్చేవాళ్ళు, భోజనం పెట్టేవాళ్ళు ఎంతో మంది మిత్రులు ఉంటారు. శ్రీకృష్ణ దర్శనం చేయించిన మిత్రుడు నువ్వే. నువ్వు ఎంత దుర్మార్గుడివైనా నాకు మాత్రం ఉపకారం చేశావు అని అతన్ని ప్రశంసించాడు. కానీ ఇప్పుడు లోపల ఒక అనుమానం పట్టుకుంది మళ్ళీ. నేను తీరా కృష్ణుడి దగ్గరికి వెళితే నాకు ఏ గతి వస్తుందో. ఇతడా కంసుని చేత పంపుబడి నన్ను హింసింపనేతించినాడతి దుష్టుడని చూచునో. సకల భూతాంతర్బహిర్మధ్య సంగతుడౌట తలపోసి నన్ను సుజనుగా చూచునో. ఎట్టి ఉన్నతిగా ఆగిల్చునో, ఏ క్రియం పలుకునో, నా భాగ్యం ఎట్లున్నదో. పాప ఇతనికి ఒక అనుమానం వచ్చింది. నేను నిజంగా కృష్ణ భక్తుణ్ణి, కానీ నేను కృష్ణుడి దగ్గరికి వెళ్ళగానే ఆయన నన్ను చూస్తాడు. ఈతడు కంసుడు పంపించగా వచ్చాడు, నన్ను తన రథం ఎక్కించుకొని బృందావనం నుంచి మధురకు పట్టుకుపోతున్నాడు. అక్కడికి తీసుకుపోయి కంసుని ద్వారా నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి వీడు దుష్టుడు అని భావిస్తాడేమో అని అనుమానం వచ్చింది. తాను ఎంత భక్తుడైనా తనని పంపినవాడు దుర్మార్గుడు కదా. అందుకని దుష్టుడి దగ్గర నుంచి వచ్చాడు కనుక నన్ను దుష్టుడిగా భావిస్తాడా అని అనుమానించాడు. మళ్ళీ అంతలోనే ఏమనుకున్నాడు, కృష్ణుడు అలా ఎందుకు అనుకుంటాడు,
ఆయన సకల ప్రాణులలో ఉన్న పరమాత్మ, ఆయనకి తెలియదేమున్నది. అందువల్ల నన్ను చూడగానే కంసుడు పంపగా వచ్చినప్పటికీ ఇతడు నా భక్తుడే అని భావించి గౌరవిస్తాడు అని మళ్ళీ అనుకున్నాడు. నాకు రేపు సత్కారమా, చిత్కారమా, తిరస్కారమా, పురస్కారమా? నా అదృష్టం ఎలా ఉందో. ఏమైనా ఆయన కొట్టినా తిట్టినా పొమ్మన్నా నేను ఆయన కాళ్ళ మీద పడతాను. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? అందరికీ అభయం ఇచ్చే తన హస్తం నా మస్తం మీద పెడతాడు. ఆ హస్తం మస్తం మీద పెట్టగానే సమస్త పాపాలు తొలగిపోతాయి, నేను అదృష్టవంతుడిని అవుతాను అని మళ్ళీ కొంత ధైర్యం తెచ్చుకున్నాడు. ఇక ఎక్కడలేని ఆనందం వచ్చేస్తుంది. మరికొద్ది సేపట్లో బృందావనం వెళ్ళిపోతున్నాను, కృష్ణుడు చూస్తున్నానని ఆనందంతో కళ్ళబడి ఆనంద బాష్పాలు వచ్చాయి. అలకభ్రాజితమై సుధాం సునిభమై హాస ప్రబోద్దామమై జలజాక్షం వై కర్ణకుండల విరాజద్గండమయ్యున్న ఆ జలజాదాక్షుని నెమ్ముగంబు కననవు సత్యంబువో నాకు. నా వల దిక్కేగుచునున్నవి ఈ వన మృగవ్రాతంబులి త్రోవల. ఆనంద భైరవి రాగంలో ఎందుకు పడానంటే ఆయనకి అంత ఆనందం వచ్చింది కనుక. మరికొద్ది సేపట్లో నేను కృష్ణుడి దగ్గరికి వెడతాను. కృష్ణుడి ముఖం చూస్తాను. ఆ ముఖం ఎటువంటిది? ముందు గిరదాల జుట్టుతో ఉంటుంది. అలక అంటే తల వెంట్రుకలు, అందంగా ఒత్తుగా ఉన్న జుట్టుతో ఉంటుంది. జుట్టు అందం అండి, అందుకని జుట్టు ఉండాలి ఎంతో కొంత. అందులో పరమాత్ముడి జుట్టు ఇంకా బాగుంటుంది. ఉంగరాల జుట్టు ఇక్కడ దాకా వెళ్ళాడుతూ ఉంటుంది. ఇక రెండవది చంద్రబింబంలో ఉంటుంది. ఆయన ముఖం చంద్రబింబంలో వెలిగిపోతూ ఉంటే చంద్రుడిలో వెన్నెలలాగా ఆయన నవ్వు కనపడుతోంది. అంటే ఆయన నవ్వితే వెన్నెల కాసినట్టు ఉంటుంది. తామర పువ్వు రేకుల్లో ఉంటాయి ఆయన కళ్ళు. చెవులకి కుండలాలు ఉంటాయి. ఈ కుండలముల కాంతి బొగ్గల మీద పడి బొగ్గలు తడుక్కు తడుక్కని మెరుస్తూ ఉంటాయి. అటువంటి పద్మాక్షుణ్ణి కృష్ణుణ్ణి మరీ కొద్ది సేపటిలో నేను చూడబోతున్నాను. సత్యం ఎలా చెప్పగలుగుతున్నాను అంటే, నేను ప్రయాణం చేస్తూ ఉంటే నా రథమునకు కుడి పక్క నుంచి అడవి జంతువులు వెడుతున్నాయి. నక్కలు, తోడేళ్ళు ఇటువంటివి కనుక కుడివైపు నుంచి వెడితే అటువంటి వాడికి శుభం జరుగుతుంది, అనుకున్న పనులు అవుతాయని శాస్త్రం. అందులో ముఖ్యంగా నక్కను దొక్కొచ్చాడని సామెతలా పుట్టింది. నా కుడి నుంచి వెడుతున్నాయి కనుక ఇది శుభము అన్నాడు. ఏమంటే అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు వన జంతువులు కుడివైపు పెడితే శుభం తప్ప ఇంట్లో అన్నీ కాదు. ఈ మధ్యన ఎవరో ధర్మ సందేహంలో అడిగారు నన్ను, ఏమని, గురువు గారండి ఒక కుక్క ఎదురొచ్చిందండి, అది కుడివైపు పెడితే మంచి శకునమా, ఎడం వైపు పెడితే మంచి శకునమా అన్నాడు. కరవకుండా పెడితే మంచి శకునం అన్నాడు. కాబట్టి కుక్కల్ని రకాలు అన్నింటినీ ఏం పట్టించుకోకర్లా. ఆ రోజులు ఆ కాలము వేరు, అయినా అది అడవి కనుక వనమృగములు కుడివైపు పెడితే శుభశకునము అనుకుంటూ ఉండగా రథం ఆగిపోయింది. ఎంత తోలినా గుర్రాలు కదలడం లేదు. ఇదేమిట్రా గుర్రాలు కదలటం లేదని చూస్తే ఆ ఇసుకలో కొన్ని కాలి గుర్తులు కనబడ్డాయి. అంటే ఎవరో ఒక ఆయన నడిచి వెళ్ళాడు. ఆయన పాద ముద్రలు కనబడ్డాయి. ఆ అడుగు జాడలని తొక్కడం ఇష్టం లేక కన్నీళ్లు కారుస్తూ ఆనంద బాష్పాలు కారుస్తూ గుర్రములు ఆగిపోయాయి. అంటే ఆ గుర్రములకు ఎంత జ్ఞానం ఉందండి అంటే అర్థమైపోయింది మీకు ఇప్పటికీ. అంతకు పూర్వమే కృష్ణుడు ఆ మార్గంలో నడిచి వెళ్ళాడు. ఆయన పాద ముద్రలు, ఆ ముద్రలు తొక్కలేక గుర్రములు కూడా ఆగిపోయాయి. పశువులకు కూడా పరమాత్మ మీద అంత దృష్టి ఉన్నది, జ్ఞానం ఉన్నది. అవి కృష్ణుడి అడుగుజాడలను ఎలా కనిపెట్టాయి? అవి ఎవరో మానవులు నడిచి ఉండొచ్చు కదా అంటే, శ్రీకృష్ణుడి అరికాల్లో శంఖం, చక్రం, తామర పువ్వు, ఏనుగులు పొడిచే అంకుశం, ధనుస్సు మొదలైన చిహ్నాలు ఉంటాయి. ఆయన అలా అడుగు పెట్టగానే ఈ పాదాల్లో ఉన్న పద్మము, ధనుస్సు మొదలైన చిహ్నములు సుస్పష్టంగా కనపడుతున్నాయి ఇసుకలో. అందుకని భాగవతులు ఏమన్నారు, జలజాంకుశాది రేఖలు కల హరి అడుగుల చొప్పుగని. పద్మము వంటి రేఖలు కలిగిన శ్రీకృష్ణ పరమాత్మని పాద ముద్రలు చూసి గుర్రములు ఆగిపోయాయి. వెంటనే అక్రూరుడు రథంలోంచి కిందకి దూకి ఆ ముద్రల మీద పడి, ఆ అడుగుజాడల మీద పడి ఆనందంతో తల అలా ఆడించి ఆ మట్టి అంతా నెత్తికి రాసుకున్నాడు. ఆనందం ఎక్కువైపోయిందిగా, దాంతో పాద ముద్రలు చెరిపేశాడు. ఇప్పుడు అర్థమైందా? అందుకే కాళ్ళు పట్టుకోవద్దంటాడు.
ఆనందం ఎక్కువే కాడు పట్టుకొని ఇచ్చామనుకోండి, ఆ కోళ్లతో పీకి పీకి తలో గోరు వేలు పట్టుకుపోతారు. ఇక రేపు నడవడానికి కాళ్ళు ఉండవు. గుళ్ళో దేవుడిని ముట్టుకోవచ్చు అన్నావా, ఆనందం కదా, కొట్టి కొట్టి గీకి మనకే భక్తి వచ్చేయాలి, మనకే పుణ్యం వచ్చేయాలి, ఆ పాదాలు పట్టుకుపోతాం. అందుకని లోపలికి వెళ్ళొద్దురా అంటారు. అందుకే ఆనందంతో అడుగుజాడలు చెరిపేశాడు నేను పాప మొత్తం. మళ్ళీ రథం ఎక్కి బయలుదేరాడు. సరిగ్గా ఎదురుగుండా గోశాల, ఆ గోశాలలో కృష్ణ పరమాత్ముడిని చూశాడు. ఆయన దూరం నుంచే చూశాడు. కనిన క్రూరుడు పద్మనేత్రులను రంగగాత్రులను ధేను దోహన వాటి సమలంకృత ప్రియులను ద్యత్పీత నీల నవీనోజ్వల వాసులను కుసుమమాలాధారులను ధీరులను వనితా కాముల కృష్ణరాముల జగద్వంద్య క్రమోద్దాములను కనిన క్రూరుడు చూచాడు. క్రూరుడు ఎదురుగుండా గోశాలలో ఉన్న కృష్ణుణ్ణి బలరాముణ్ణి చూచాడు. ఆ ఇద్దరు కూడా పద్మాల వంటి కళ్ళు కలిగిన వాళ్ళే. వాళ్ళ శరీరములు కాంతితో వెలిగిపోతున్నాయి. ఆవు పాలు పెతకడం కోసమని చక్కని బట్టలు వేసుకున్నారు. వాళ్ళు ఉండడం వల్ల గోశాలకి అలంకారం అయినట్టుగా ఉంది. ఒక ఆయనేమో పసుపు పచ్చని బట్ట కట్టాడు, అంటే కృష్ణుడు. కృష్ణుడికి ఎప్పుడు పసుపు అంటే ఇష్టం, అందుకే ఆయనకి పీతాంబరధారి అని పేరు. పీత అంటే పసుపు, అంబరం అంటే వస్త్రం, పీతాంబరం అంటే పసుపు వస్త్రం. ఎవడో ఈ మధ్య అర్థం చెప్పాడు, పీతాంబరం అంటే పట్టు వస్త్రం అని. మరి ఏ భాషలో ఉందో అది. ఎవడు పడితే వాడు పురాణాలు చెప్పడం మొదలెట్టాక పురాణాలు భ్రష్టం అయిపోతాయి. పీత అంటే పసుపు అండోయి, పట్టు అన్నారంటే కౌసేయ, పీత కౌసేయ వాససం అన్నారు. పసుపు పచ్చని పట్టు బట్ట అనడానికి అలవాడాలి. క్షౌమ లేక కౌసేయ అంటే పట్టు, పీత అంటే పసుపు. కృష్ణుడు ఎప్పుడు సాధ్యమైనంత వరకు పసుపు రంగులో ఉన్న బట్ట కడతాడు. ఇక రెండో ఆయన బలరాముడు నల్లని వస్త్రం కట్టుకున్నాడు. మెడలో దండలు ఉన్నాయి, పూల దండలు ధరించారు. పండితులు వాళ్ళు. ఎంత అందగాళ్ళు అంటే వాళ్ళని ఒక్కసారి చూస్తే ఏ స్త్రీ అయినా వరించాలనుకుంటుంది. కానీ వాళ్ళు పరమ పవిత్రమైన గుణములు కలిగిన వాళ్ళు, పరస్త్రీని కన్నెత్తి చూడనటువంటి వాళ్ళు. అటువంటి వాళ్ళని చూడటంతో రథం దిగి పరుగు పరుగున వెళ్ళి కాళ్ళ మీద పడి నమస్కరించగానే కృష్ణుడు టక్కనెత్తి, ఇదేమిటి 8 ఏళ్ళు నిండిన పిల్లలం మేము, నువ్వేమో 40 దాటిన వాడివి, పెద్దవాడివి, చిన్నపిల్లలకి దండం పెట్టచ్చా అంటే, కృష్ణ నన్ను మోసం చేయకు, అజ్ఞానంలో పారవయ్యకు అన్నాడు ఆయన. వయస్సుతో సంబంధమే ఉన్నది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడమైన నీవు మాకు ఆరాధ్యుడివి, అయినా బాలుడైనా పండితుడికి నమస్కరించాలని శాస్త్రం అనగానే సరే నేను ఇంటికి తీసుకెళ్ళి మంచి భోజనం పెట్టి ఆదరించి ఏం పని మీద వచ్చామని అడిగాడు. మహారాజు కంసుడు అమావాస్య నాడు పూర్ణాహుతి అయ్యేలాగా ఒక పశుపతి యాగం చేస్తున్నాడు. నిజానికి భగవంతుడికి బలులంటే ఇష్టం ఉండదు, కానీ చతుర్దశి నాడు బలులు చేస్తాడు. ఆ బలులతో కూడిన ధనుర్యాగానికి మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. మీరిద్దరూ నా రథంలో రావాలట, మిగతా వాళ్ళు ఎడ్ల బళ్ళ మీద కాలినడకన రావాలి నందాదులని ఆయన ఆజ్ఞ. రేపు త్రయోదశి ప్రయాణం, ఎల్లుండే పశుబలులు, ఆవలెల్లుండి పూర్ణాహుతి. ఇది కంసాజ్ఞ. మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. కంసుడు ఎందుకు తీసుకురమ్మన్నాడో ఆంతర్యం నీకే తెలియాలి, నేను చెప్పకూడదు, ఎందుకంటే రాజకార్యం కనుక. ఇదే గొప్ప విషయం అండి. రాజుగారి యొక్క పని మీద వచ్చాడు కనుక సీక్రెట్ పెట్టట్లేదు బయట, కానీ విషయం గ్రహించట్లేడు. భక్తుడు భక్తుడే, డ్యూటీ అది మర్చిపోకూడదు. అప్పుడు ఆయన నవ్వి, మహారాజు గారు కంసుడు పిలిస్తే వెళ్లకుండా ఉంటామా? నాన్న, బంధువులారా, రేపు ప్రొద్దుట మన ప్రయాణం. మీరంతా ఎడ్ల బళ్ళ మీద కాలినడకన కానుకలు తీసుకుని కంసయాగానికి ప్రయాణం అవ్వండి. నేనేమో సోదరుడితో పాటు ఈయన రథంలో బయలుదేరతాను అన్నాడు. ఆ రాత్రికి మంచి అక్రూరుడికి అద్భుతమైనటువంటి భోజనం పెట్టారు. పాయసాన్నం పెట్టారండి, చిక్కని చక్కని పాలతో చేసిన పరమాన్నం పెట్టారు. దిక్కుమాల పాయసం పెడతారు కొంతమంది, ఇంకు పిల్లలతో పాలును మిగతా నీళ్లును. అదే పాయసం. పాయసం చేయాలంటే నన్ను అడిగి నేర్చుకోండి. మళ్ళీ ఇలా చెబితే రేపటి వంటలు నేర్పమంటారు వచ్చి. 4 లీటర్లు పాలు మరగబెట్టి కళకళలాడాక ఒక్క 1/4 కేజీ బియ్యమే పొయ్యాలి. 1/2 కేజీ జీడిపప్పు, అన్ని కిస్మిస్లు, బాదం పప్పులు వేసి నెయ్యి ఆ మటుకు పోసి యాలకులు అవి వేసి పాయసం తయారు చేసి ఆ పాయసం శ్రీకృష్ణుడికి నైవేద్యం పెట్టి తింటే స్వర్గానికి పెద్ద దూరంలో ఉండవు, వైకుంఠానికి వెళ్ళమా.
అటువంటి అద్భుతమైన క్షీరాన్నం తిన్నాడు ఆయన. కృష్ణుడు ఇచ్చిన కానుకలు పుచ్చుకున్నాడు. పురొద్దుటే ప్రయాణానికి వాళ్ళు సిద్ధమయ్యారు. ఈయన రథం ఎక్కి ప్రయాణం అవ్వబోతూ ఉంటే వెనక నందాదులంతా ప్రయాణం అయ్యారు. ఇది గోపికలకి తెలిసిపోయిందంట. ఇంకా కృష్ణుడు మధురా నగరానికి వెళ్తే బృందావనం రాడని వాళ్ళకి అనుమానం వచ్చింది. అందుకని వాళ్ళంతాను, అయ్యయ్యో బ్రహ్మదేవ, మా నుదుటి ఎలాంటి రాత రాసావయ్యా, కృష్ణుడు 8 ఏళ్ళు నిండేదాకానే మా దగ్గర ఉన్నాడు, ఇంక ఇప్పుడు బృందావనానికి వెళితే వెనక్కి తిరిగిరాడు, కొద్ది కాలం మాత్రమే కృష్ణుడితో కలిసి ఉండే అవకాశం ఇచ్చి ఆయన దూరం చేస్తావా ఓరి దిక్కుమాల బ్రహ్మదేవ అని బ్రహ్మ తిట్టుకున్నారు. ఎందుకంటే నుదుటి రాత రాసేవాడు బ్రహ్మ గనక. మరి కొంతమంది ఏమన్నారు, ఆ బ్రహ్మ భార్య భారతికి చెబుదాం, ఎంత వాడైనా భార్య మాట గ్యారంటీగా వింటాడు కదా, అందుకని భారతికైనా చెప్పరే, ఆ సరస్వతికైనా చెప్పండి, ఆవిడ మన నుదుట మంచి రాత రాయిస్తుంది, అప్పుడు కృష్ణుడు మనకి దూరం అవ్వడని కొందరు అన్నారు. మధ్యలో ఉరుమురివి మంగళం మీద పడినట్టుగా అందరూ కలిసి అక్రూరుని తిట్టడం మొదలెట్టారు. అక్రూరుడని పేరు పెట్టుకొని నేడస్మన్మునో వల్లభుల్ చక్రిల్ మాకడ బాపి కొంచునరుగల్ చర్చించి ఏ తెంచినాడక్రూరుండట క్రూరుడీతడు నిజంబ క్రూరుడవునేని నిర్వక్రత్వంబున కృష్ణు పెట్టి తన త్రోవంబో విచారింపడే. ఇతడు అక్రూరుడు అని పేరు పెట్టుకున్నాడు, అనగా క్రూరత్వం లేనివాడు, దుర్మార్గత్వం లేనివాడు. కానీ వీడు అక్రూరుడు కాదు, క్రూరుడు. ఎందువల్ల? మనందరికీ ఎంతో ఇష్టడైన కృష్ణుడిని మనకి దూరం చేయడానికి వచ్చాడు. రథం ఎక్కించుకుని పట్టుకుపోతున్నాడు మధురా నగరానికి. నిజంగా వీడు అక్రూరుడైతే మన కృష్ణుడిని మనకు వదిలి తానొక్కడే పోకుండా ఉంటాడా? ఈ దుర్మార్గుడికి ఎవరు పెట్టారో ఆ పేరు? వీడి రథం విరిగిపోను, వీడి గుర్రములు చచ్చిపోను, వీడి మధ్యలో కూలబడిపోను, ప్రయాణం ఆగిపోను అని శాపాలు పెట్టారు. కానీ పాప శాపాలని పనిచేయలేదు. ఒక్కోసారి అంతేనండి, ప్రేమ ఎక్కువైపోతే ఆ రథం కూలబడిపోవాలని, చక్రాలు విరిగిపోవాలని, గుర్రాలు పోవాలని, లేదా రథం నడిపేటటువంటి అక్రూరుడికి కడుగురి కింద పడిపోతే బాగుండని ఇలా అనుకున్నారట పాప వాళ్ళు. నాకు కూడా ఇలాంటి అనుభవం అయిందండో. ఆ మధ్యన భాగవత సప్తాహం అయింది ఒక ఊళ్ళో. ఆ ఊరి పేరు చెప్పను. సప్తాహం అయిపోయాక వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడే వెళ్ళిపోతారు గురువుగారు రైలు క్యాన్సిల్ అయిపోతే బాగుంటుంది. అంతలో ఎవరు చెప్పారు? హరికృష్ణ గారు, డాక్టర్ హరికృష్ణ గారు వాళ్ళ ఇన్నోవా కారులోనే తీసుకెళ్తారు గురువు గారు అన్నట్టు. అయితే ఇన్నోవా గారికి ప్యాచి పడితే బాగుంటుంది వాళ్ళు. అందుకనే మేము ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఆంజనేయ కవచం చదువుకుని వెళ్తూ ఉంటాం. ఈ భక్తుల శాపరార్థాలు ఆ టైర్కి తగలకుండా ఉండడం కోసం. ప్రేమ, ఆ భక్తి అలా అనిపిస్తూ ఉంటుంది. మీరు మాత్రం అలా అరకంటారా బాబు, ఈ పుణ్యం ఉంటుంది. 10 కాలాలు చల్లగా ఉందరు కాక మళ్ళీ ఇంకోసారి కర్నూలు వస్తాను, కానీ నన్ను సుఖంగా వెళ్ళనివ్వండి. ఎందుకంటే వెంటనే నేను వెళ్ళాలి. 9, 10 శతావధానం 11 నుంచి శ్రీలంక పెడుతున్నాం. శ్రీలంకలో ఆ క్రింకోమలిలో యజ్ఞం చెయ్యాలి. అక్కడ నుంచి రావడం, మళ్ళీ ఎన్ని దేశములు, ఎన్ని కార్యక్రమాలు. నా పని నారదుల్లా తిరగడం అయిపోతుంది. ఒక్కరోజు ఓ చోట ఉండడం లేదు, తిన్న చోట పడుకోవడం లేదు, పడుకున్న చోట తినడం లేదు, నిద్రపోయిన చోట లేవడం లేదు అన్నట్టుగా ఉంది. గోవిందా. సరే, ఏమైతేనే వాళ్ళు అలా అనుకున్నా, రథం వెళ్ళిపోయింది. పాప వాళ్ళు అలా నిరాశగా చూశారు. ఇక్కడి నుంచి రథం వెళ్ళింది. అసలు ఘట్టం ఇదే. భాగవతానికి ప్రాణం గుండెకాయ అంటారు ఇప్పుడు చెప్పబోయే స్తోత్రం. ఇది విన్నవాడికి పునర్జన్మ ఉండదని, సకల దుఃఖాలు తొలగిపోతాయని భాగవతంలో రాశారు. ఎడ్ల బళ్ళ మీద మిగతా వాళ్ళు వస్తూ ఉంటే రథం తోలుకుంటూ అక్రూరుడు బృందావనం నుంచి మధుర వెళ్ళాడు. బృందావనం అంటే మీకు చెప్పాను కదా, 12,896 చదరపు మైళ్ళ స్థలం అది. అక్కడి నుంచి మధురా నగరం అంటే చాలా దూరం. ఇప్పుడున్న బృందావనం ఎంత అండి, ఎంత మిగిలింది మధుర. అందుకే అక్కడ నుంచి వెళితే 1/4 గంట, 20 నిమిషాలు, అరగంట, లేకపోతే మ్యాక్సిమం గంటలో వెళ్ళిపోతున్నాం. కానీ కేకారణ్యం ఆ రోజుల్లో. అక్కడ నుంచి బయలుదేరి కొంత దూరం వెళ్ళాక మధ్యాహ్నం అయ్యింది. అక్కడ యమునా నది కనపడింది. యమునా నది కనపడగానే కృష్ణుడు బలరాముడు, అక్రూర కాసేపు రథం ఆపు అని రథం ఆపించి కాళ్ళు చేతులు కడుక్కుని మంచినీళ్లు తాగి మళ్ళీ రథం ఎక్కారు. అప్పుడు అక్రూరుడు ఏమన్నాడు, ఎలాగో రథం అయిపోయారు కదండి, వీరిద్దరూ కూర్చోండి కాసేపు, నేను యమునులో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని అర్ఘ్యప్రదానం చేసుకుని రథం తోలుతాను, నేను 3 పూటలా సంధ్యావందనం చేస్తానన్నాడు. సరేనన్నారు వాళ్ళు. వాళ్ళిద్దరూ రథంలో కూర్చుని ఉండగా ఈయన యమునా నదిలోకి దిగాడు. ముక్కులు, చెవులు, కళ్ళు మూసుకుని బుడుంగను మునిగాడు.
స్నానం హాయిగా నది నీటిలో చేస్తే నది అడుగున హఠాత్తుగా రథం కనపడింది. రథంలో కూర్చున్న బలరామకృష్ణులు కనపడ్డారు. ఈయనకి ఆశ్చర్యం కలిగింది. ఇదేమిటిది? రథం ఒడ్డు మీద ఉండాలి. ఇప్పుడు నేను నీళ్లలో మునిగితే అడుగున నీళ్లలో అట్టడుగున రథం కనపడుతోంది. రథంలో బలరామకృష్ణులు కూర్చుని కనపడుతున్నారు. ఇది నిజమా కాదా అని నీటిలో వచ్చి పైకి లేచాడు. లేచి చూస్తే ఎదురుగుండా రథం కనపడుతోంది రోడ్డు మీద. ఒడ్డు మీద ఉన్న రథం, రథంలో కూర్చున్న భక్త మనోరథాలు తీర్చే బలరామకృష్ణులు స్పష్టంగా కనపడ్డారు. మళ్ళీ మునిగాడు. మళ్ళీ నీటిలో కనపడింది రథం. ఏది రోడ్డు మీద ఎంత స్పష్టంగా కనపడుతుందో నీటిలో అంతకంటే స్పష్టంగా కనపడింది రథం, రథంలో ఉన్న బలరామకృష్ణులు. దాంతో ఆయనకు ఆశ్చర్యం కలిగింది. కంటిల్ మున్ను రథంబుపై మరి తుదిల్ కంటిల్ తుదిన్ క్రమ్మరల్ కంటిల్ తొంటి రథంబు మీద ఇదే ఈ కళ్యాణ చారిత్రులే వెంటందోచిరి రెండు దిక్కుల మనోవిభ్రాంతియో నీరిలో నుంట ఆశ్చర్యము చూతునంచు మరియుండు హిల్చి మగ్నాంగుడై. ఎంతకు పూర్వం ఒడ్డు మీద ఉన్నారు, నీళ్లలో మునిగితే నీటిలో కనపడుతున్నారు. నీటిలోంచి పైకి వేస్తే మళ్ళీ పైన ఒడ్డు మీద రథం కనపడుతోంది, బలరామకృష్ణులు కనపడుతున్నారు. ఒడ్డు మీద ఉండడం ఆశ్చర్యం కాదు, నీటిలో రథంలో కూర్చొని స్పష్టంగా కనపడడం ఆశ్చర్యం కదా. ఇది మానసికమైన రోగమా, విభ్రాంత, నిజమా? ఇదేదో చూద్దామని ఈసారి పూర్తిగా చేతులు కళ్ళుల చాచి, అంటే ముక్కులు కళ్ళు మూసుకోకుండా మునిగాడు నీటిలోకి. ఈసారి విచిత్రం ఏంటంటే నీటిలో రథం కనపడలేదు, బలరామకృష్ణులు కనపడలేదు. దాని బదులు ఏం కనపడింది? నీటి అట్టడుగున చుట్టలు చుట్టుకొని ఉన్న ఆదిశేషుడు కనపడ్డాడు. పోషిత బాంధవుండు ఎదు పొంగవుడా జలమందుగాంచే సద్భాషు సహస్రమస్తక విభాసిత రత్న విభూషు భూమి భృద్వేషు కృపాభిలాషు ప్రతివీరచము విజిగీషు నిత్య సంతోషు అరోషు నిర్దళిత దోషు అనేక విశేషు శేషుని. ఎన్నో విశేషములు కలిగిన ఆదిశేషుడు తెల్లగా ఉంటాడు కదా, ఆ తెల్లని వాడు 7 చుట్టలు చుట్టుకొని పడగలెత్తి కనపడ్డాడు. ఆయన ఎలా ఉన్నాడు అనమాట? చక్కగా మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే ఎంతసేపు మాట్లాడినా వినాలనిపిస్తుంది. 1000 పడగలు, ఆ 1000 పడగల మీద అర్ధకర్ధగా వెలిగిపోతున్న మణులు ఉన్నాయి. నవరత్నములు 1000 పడగల మీద కనపడుతున్నాయి. ఈ మణులతో కూడిన పడగల మీద భూదేవి గుండ్రంగా గోళాకారంలో గిరున తిరుగుతోంది. అలా భూమిని మోస్తున్నాడు. తెల్లని ఆయన నల్లని బట్ట కట్టుకొని ఉన్నాడు, మహారాజ వేషంలో ఉన్నాడు, శాంత స్వభావుడు. నిజానికి పావును చూస్తే మనకి భయం కలగాలి, కానీ ఆయన చూస్తే భయం కలగదట. అరోషు, అసలు కోపం ఉండదు ఆయనకి. దోషములు లేనివాడు. మళ్ళీ అలాగని పాపములు చేసిన వాళ్ళ దగ్గర బుస్సుమని కస్సుమని లేచి శిక్షిస్తాడు. ఎప్పుడూ శత్రువుల్ని జయించాలనే కోరికతో ఉంటాడు. నిత్యం సంతోషంతో ఉంటాడు. అనేక విశేషములు కలిగిన మహాపండితుడైన యోగేశ్వరుడైన ఆదిశేషుడు కనపడ్డాడు. ఇప్పుడు ఆదిశేషుడు యొక్క చుట్టల్లో వయ్యారంగా ఒకవైపుకు పడుకొని శ్రీమన్నారాయణుడు కనపడ్డాడు. ఆయనే అందంగా ఉన్నాడంటే అంతకంటే అందంగా కనపడుతూ శ్రీ మహావిష్ణువు ఆ పాము చుట్టలో కనపడ్డట. ఆ భోగి భోగ పర్యంక మధ్యంబున వలనొప్పు పచ్చని వలువవాణి మేఘ మధ్యంబున మెరుగు చందంబున వరమున శ్రీదేవి యొప్పువాని మొసరు తేటులు వెవ్వ ముఖ చతుష్కము కల తనయుడాడెడి బొడ్డు దమ్మివాని కదలిన బహుపద క్రమ విశేషంబుల రవము చూపెడి నూపురములవాని జలజగర్భ రుద్ర సనక సనందన సద్విజామర ప్రశస్యమాన చరితుడైన వాని సౌందర్య ఖని అయిన వాని ఒక్క పురుష వర్యుగాంచే. అలా ఆదిశేషుడు చుట్టలు చుట్టుకుని ఉంటే ఆ శేష కల్పం మీద ఒయ్యారంగా ఒకవైపుకి తిరిగి
తలగడగా చెయ్యి పెట్టుకొని పడుకున్న ఒక పరమ సుందరాకారుడు కనపడ్డాడు. శ్రీమన్నారాయణుడు కనపడ్డాడు. పసుపు పచ్చని వస్త్రం కట్టుకున్నాడు ఆయన. ఆయన నల్లగా మేఘంలో ఉన్నాడు. నీల మేఘఛాయ శరీరుడు. మేఘంలో మెరుపు తీగ మెరిస్తే ఎలా ఉంటుంది అలా నల్లగా ఉన్న విష్ణువు యొక్క వక్షస్థలం మీద ఎడమ వైపున లక్ష్మీదేవి ఉన్నది. లక్ష్మీదేవి మెరుపు తీగలో ఉంటే ఆయన మేఘంలాగా వెలిగిపోతున్నాడు. ఆయన బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు బయటకు వచ్చింది. అది తెల్ల తామర పువ్వు, 1000 రేకులు కలిగిన తామర పువ్వు. ఆ తామర పువ్వులో బ్రహ్మగారు చిన్న పిల్లవాడి కింద పడుకుని ఆడుకుంటున్నాడు. ఇక్కడే జరిగింది తమాషా. బ్రహ్మ చిన్న పిల్లవాడిలో ఉన్నాడు. ఆయనకి 4 ముఖాలు ఉన్నాయి. ఆ 4 ముఖాలు ఎర్రగా ఉంటాయి. బ్రహ్మ ఎర్రగా ఉంటాడు అంటే తామర పువ్వు, ఎర్ర తామర పువ్వు ఎలా ఉంటుందో అంత అందంగా ఉంటాడు. ఈ సినిమాలను నమ్మకండి. సినిమాల్లో ముసలాన్ని ఎవడో పావలాకు వచ్చిన వాడు పెట్టేస్తారు గడ్డం పెట్టి. అది ఉట్టి అబద్ధం. బ్రహ్మదేవుడు పరమ సుందరంగా ఉంటాడు. ఈ చూసిన నా అంత అందంగా ఉంటాడు. ఆ 4 ముఖాలు కూడా పద్మాల్లో ఉన్నాయి. ఈ తెల్ల తామర పువ్వు మీద వాలి తేనె తాగుదామని తుమ్మెదలు వచ్చాయి. దేవలోకంలో ఉన్న తుమ్మెదలు. తీరా తెల్ల తామర పువ్వు మీద వాలబోతూ ఉంటే ఆ తామర పువ్వులో ఉన్న బ్రహ్మగారు కనబడ్డాడు. బ్రహ్మగారి 4 ముఖాలు ఎర్రగా ఉన్నాయి. ఆయన నోరు అలా చిన్నపిల్లవాడు కదా తెరిచాడు. చిన్నపిల్లలు నోరు తెరిచాడు. ఆ నోట్లోంచి లాలాజలం బయటకు వచ్చింది. ఇవి ఏమనుకున్నాయి, మనం తెల్ల తామర పువ్వు కోసం వచ్చాం, కానీ తామర పువ్వులు 4 ఎర్ర తామర పువ్వులు ఉన్నాయి. అందులోంచి తేనె కారుతోంది. ఆ తేనె తాగుదామని బ్రహ్మగారి నోళ్ళు తామర పువ్వులుగా భ్రమించి నోట్లో దూరాయి. అప్పుడు ఆయన ఉన్నాడు, వసే తుమ్మెదల్లారా, ఇవి నా ముఖాలు తప్ప తామర పువ్వులు కాదు, తామర పువ్వులే కనపడుతున్నాయి. ఈ బయటకు వచ్చేది లాలాజలం తప్ప తేనె కాదు అని వాటిని తోలాడు. ఆ తోలుతుంటే పక్కకి వెళ్ళిపోయాడు తుమ్మెదలు. ఎంత అందమైన వర్ణనండి. ఒక్క ముక్కలో రాశారు పోతన గారు భాగవతంలో. మొసరు తేటులు వెవ్వ, ముసురుకుంటున్నటువంటి తుమ్మెదలు పక్కకి విచ్చుకుంటూ ఉండగా ముఖ చతుష్కముకల 4 తలలు కలిగిన బ్రహ్మదేవుడు తనయుడు ఆడెడి బొడ్డు దమ్మివా అని బ్రహ్మదేవుడిని బొడ్డులో ఉన్న తామర పువ్వులో పెట్టుకుని ఉన్నాడు విష్ణు. ఇంకా అద్భుతంగా వర్ణించారు తర్వాత పాదంలో. ఆయనకి ఎన్నో పాదాలు ఉన్నాయి. విష్ణువుని రోజు ఏమంటున్నాం మనం పురుష సూక్తంలో? ఓం సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని అనేక పాదములు కలిగిన వాడు. సహస్రము అంటే సంస్కృతంలో 1000 కాదు, లెక్కలేనంది, ఇన్ఫైనైట్. అనేక పాదాలు ఉన్నాయి. ఈ పాదములకు గజ్జెలు ఉన్నాయి. ఆ గజ్జెలకి గంటలు ఉన్నాయి, మొగలు ఉన్నాయి. ఇటు పడుకున్న విష్ణువు ఇటు నుంచి ఇటు కదిలాడు. కదలగానే ఇన్ని కాళ్ళు ఒకేసారి కదిలాయి. కదలగానే కాళ్ళకున్న గజ్జెలు కూడా కదిలాయి. అప్పుడు ఆ గజ్జలకున్న మొగలన్నీ ఒకేసారి గణ 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 శబ్దం చేస్తూ ఉంటే ఈ గణగణ ఉంటున్న శబ్దం కొన్ని లక్షల మంది వేద పండితులు ఒకేసారి ఓం అని ఉచ్చరించినట్టుగా ఉంది. ఇంకా బ్రహ్మ, రుద్రుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు వంటి మహానుభావులు ఆయన్ని సేవిస్తున్నారు. పరమ సుందరాకారుడు, అటువంటి సౌందర్య స్వరూపుడైన సుందరాకారుడైన పురుషోత్తముణ్ణి చూచాడు ఆయన. అక్కడితో సరిపోలేదట, ఆ రూపాన్ని ఇంకా అద్భుతంగా వర్ణించారు. అది మరియును చారు లక్షణ లక్షిత నఖపాద గొల్పజాను జంఘోరు కఠినాభిమధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటిసూత్ర హార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుండును కంబు గంధరుండును పాల నాసాధర వదన కర్ణుండును నేల నేరద వర్ణుండును ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుండును శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోజ్జ విద్యా విద్యాది మాయా శక్తి సేవితుండును యొప్పున పురుషోత్తముని కాంచి భక్తి సంభ్రమంబుల అగ్గలంబులుగా దిగ్గన కరంబులు ముగుడించి గిట్లని నుతించే. ఒక పేజీ గద్యం రాశారండి భాగవతంలో. ఇంకా ఆయన ఎలా ఉన్నాడు? పరమ శుభలక్షణములతో ఉన్నాడు. అందమంతా ఒక కుప్ప. ఈ భూలోకంలో ఉన్న అందమంతా కుప్ప చేసినా ఆయన కాలిగోటికి సరిరాదు. ఎందుకంటే ఇది లౌకిక సౌందర్యం, అది అలౌకిక సౌందర్యం. అలాంటి సౌందర్య ఖని. ఆ మహానుభావుడి చెవులకి కుండలాలు ఉన్నాయి, చేతులకి కంకణాలు ఉన్నాయి, కాళ్ళకి గజ్జెలు ఉన్నాయి, నడుముకి వడ్డాణం ఉంది, వడ్డాణానికి మళ్ళీ గంటలు ఉన్నాయి, వక్షస్థలం మీద కౌస్తుభమణి ఉన్నది, ఇటు శ్రీవత్సం అనేటటువంటి పుట్టుమచ్చ, ఇటు లక్ష్మీదేవి ఉన్నది. ఆయనని అనేక శుభలక్షణములు చేరి సేవిస్తున్నాయి. ప్రహ్లాదుడు, నారదుడు, సునందుడు, నందుడు,
పుణ్యశీలుడు, సుశీలుడు, సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడే మహాత్ములు ఆయన చుట్టూ చేరి ఓం నమో నారాయణాయ అని స్తోత్రం చేస్తున్నాడు. శ్రీ, పుష్టి, తుష్టి, కీర్తి, కాంతి, ఇలా ఊర్జ, విద్య, అవిద్య అనే ఒక 9 శక్తులు స్త్రీ రూపాలు ధరించి ఆయనను స్తుతిస్తున్నాయి. అలాంటి విశ్వరూపాన్ని ఇదంతా ఎక్కడ యమునా నది నీటి అడుగున చూచాడు. కింద కూర్చుని బాసిన బట్ట వేసుకుని వెళ్ళి కూర్చున్నాడు ఆయన. మళ్ళీ నీళ్ళ అడుగున ఎవడన్నా అంతసేపు కూర్చుంటే ఎగిరిపోతాడు. ఏ దుర్యోధనుడు జలస్తంభన చేసిన వాడు కూడా కొన్ని గంటలు ఉండగలడు కానీ అంతసేపు ఉండలేడు. అలా పద్మాసనం వేసుకుని కంటి మీద రెప్ప వేయకుండా నీటి అడుగున ఎంత విశ్వరూపాన్ని చూసిన భాగ్యశాలి అక్రూరుడు. ఇక ఆయనకి ఆనందం, పరమసత్వం ఎక్కువైపోయి ఆ మహారూపాన్ని చూడగానే అత్యంత భక్తి శ్రద్ధలతో స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రమే అక్రూరస్తవము అంటారు. మీరు కూడా శ్రద్ధగా వినండి, కంటి మీద రెప్ప వేయకుండా చూస్తూ వినండి, మీ జాతకాలే మారిపోతాయి అన్నమాట. శ్రీమానిని మానచోరా శుభాకార వీరా జగద్ధేతు హేతు ప్రకార సమస్తంబు నస్తంగతం వై మహాలోల కల్లోల మాలాకులాభీల పాధోనిధింకోలగా బాల కేళీగతింతేది నారాయణఖ్యం పటుఖ్యాతి శోభిల్లు నీనాభి గంజంబులో లోకపుంజంబులం బొన్ను విన్నాండియైమన్న ఆబమ్మ ఉత్పన్నుడయ్యంగదా పావకాకాశ వారితాసని వారి అహంకారమాయ మహామానసాదులు హృషికాదులను లోకముల్లోక బీజంబులున్ నిత్య సందోహమై నీ మహాదేహమందుల్లసించున్ వసించున్ నశించున్ జడత్వంబులేకాత్మయ్యొప్పు నీయొప్పిదంబెల్లనో చల్ల చల్లన్ విచారింపదారెంత వారెంత వారైన మాయాదులున్ మాయతో కూడి క్రీడించు లోకానుసంధాత యాధాత నిర్ణేతయే నీ కళారాశికిన్ కొందరంభోజ గర్భాత్ములధ్యాత్ములందున్ అనేకాది భూతంబులందున్ శేషాది దైవంబులందున్ సదా సాక్షి వయ్యుండుదంచున్ త్రయీ పద్ధతిన్ కొందరింద్రాది దేవాభిధానంబులన్ నిక్క మొక్కంట వంచున్ మరిన్ పాంచరాత్రానుసారంభుగా తన్మయత్వంబుతో నల్వురై చెల్వు వాటింతు వంచున్ మరిన్ నీవు నారాయణ క్షుండవంచున్ శివాక్షుండవంచున్ మరింపెక్కు మార్గంబులన్ నిన్ను నగ్గింతు రెగ్గేమి ఏరుల్ పయోరాశినే రాసులై కూడు క్రీడం ఘటాంతర్గతాకాశముల్ తద్ఘటాంతంబులందేకమౌరేకలోకావధిన్ వీకనే పోకలంబోక ఏగాకి వయ్యుండు దీశ కృశానుండు నెమ్మోము సోముండు భానుండు కన్నుల్ దిశల్ కర్ణముల్ భూమి పాదంబులంభోనిధుల్ పుచ్చి శల్యంబులద్రుల్ లతాసాలముల్ రోమముల్ గాలి ప్రాణంబు బాహుల్ సురేంద్రుల్ ఘనంబుల్ కచంబుల్ నభో వీధి నాకంబురేలుంబగళ్ళుల్ నిమేషంబులంభోజ గర్భుండు గర్భంబు వర్షంబు వీర్యంబుగా మండితోదుంబరాలోకహానేక శాఖా ఫలా పూరితానంత జంతు ప్రకాండంబులీలన్ ప్రసిద్ధోద రాశిస్త జంతు ప్రకారంబుగా నిండియుండు మహారూప నీ రూపముల్ వెగ్గలం బొగ్గడింపం లయాంబోధిలో మీనుమేనన్ నిరోధించి సాధించి మున్వేదగున్ వేదరాశిం ప్రసాదింపవే కైటభ శ్రీమధున్ చక్రివై మొత్తవే ఎత్తవే మందరాగంబు రాగంబుతో కోర్మలీలా పరిష్పందివై పందివై మేది నిన్మీదిగింద్రోచి దోషాచరుంగొమ్ములన్నెమ్ములంజిమ్ముచుం బ్రహ్మవే దండివై రోచినించూచి యాచెంపవే పెంపవే మేను బ్రహ్మాండమున్నిండ పారుండవై రాజవై రాజబింబాస్యకై దుర్మదారిన్ విదారింపవే నంపవే క్రూరులన్ వాసుదేవాది రూపంబులన్ శుద్ధ బుద్ధుండవై వైరిదారాంతరంగంబులున్నంతరంగంబులుంగా కరంగింపవే పెంపుదీ పెంపవే కల్కిమూర్తి ప్రవర్తించు నిన్నెన్న నేనెవ్వడం నన్ను మాయా విపన్నున్ విషణ్ణున్ ప్రపన్నున్ ప్రసన్నుండవై ఖన్నతంబాపి మన్నింపవే పన్నగాధీశ కల్ప కృపాకల్ప వందారు కల్ప నమస్తే 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 నమః. శ్రీ లక్ష్మీ వల్లభ, ఈ చరాచర జగత్తంతా నీ దివ్య స్వరూపం. ఈ జగత్తంతా పుట్టడానికి మూల కారణమైన ఒకనొక కారణం ఉన్నది, దాని హేతువు అంటారు. ఆ హేతువులకు కూడా హేతువైన నీకు నమస్కారం. ఒకప్పుడు జల ప్రళయం ఏర్పడినప్పుడు సృష్టి అంతా ప్రళయంలో మునిగిపోయింది.
అప్పుడు ఎవరూ లేరు, నీవు నేను ఎవరూ లేవు. ఆ సమయంలో ఒక్కడు కూడా లేని కాలంలో కూడా నాశనం పొందకుండా పాల సముద్రంలో పవళించిన పరబ్రహ్మ, ఏకైక పరబ్రహ్మ స్వరూపానికి నీకు నమస్కారం. నిన్ను ఎవరు ఎలా తోస్తే ఆ రకంగా వారికి తోచిన రీతిలో వర్ణించవచ్చు. కొందరు నిన్ను శివుడు అన్నారు, కొందరు విష్ణు అన్నారు, కొందరు బ్రహ్మ అన్నారు, కొందరు ఇంద్రుడు అన్నారు. రూపములు వేరు కానీ ఉన్న తత్వం మాత్రం ఒక్కటే. కొందరు పాంచరాత్రంతో, కొందరు వైఖానసంతో, కొందరు స్మార్థంతో, కొందరు ఉపనిషన్ మార్గంతో, కొందరు వైదిక మార్గంతో వారికి తోచిన రీతులు అర్చిస్తూ ఉంటారు. అందులో తప్పే ఉన్నది. కుండలో ఉన్నప్పుడు కుండెడు నీరు అన్నారు. ఆ కొండ పగలగొట్టి ఆ నీళ్లు సముద్రంలో కలిపితే నీటికి రూపం లేదు, సముద్రమే అయిపోతుంది. అలాగే పాత్రలు వేరు, ఆ పాత్రలో ఉన్నటువంటి ఆత్మలన్నీ కలిసిపోతే పరమాత్మవు నీ ఒక్కడివే ప్రభు. అటువంటి నీకు నమస్కారం. మాయ వల్ల ఆవరింపబడిన జీవులు నిన్ను అనేక మార్గములతో స్తుతిస్తూ అజ్ఞానంతో భేదభావంతో కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు. ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రతి ప్రాణిలో నీవే ఉన్నావు. కానీ అజ్ఞానం మాయ ఆవరించి అందరూ ఒకటే అనే భావన రానివ్వకుండా చేస్తూ ఉంటుంది, క్రూరత్వాన్ని పెంచుతూ ఉంటుంది. వారందరిలో ప్రవేశించి వారిని రక్షించదు. నీవు విశ్వరూపాన్ని ప్రదర్శించినప్పుడు ఈ చరాచర జగత్తంతా నీవే. అప్పుడు నీకు భూమి పాదములు, సముద్రం నీ పొట్ట, ఆకాశం నీ జుట్టు, అగ్నిహోత్రుడు నీ ముఖం. ఇందులో విశ్వరూపాన్ని వర్ణించారు. అదే విష్ణు సహస్రనామంలో ధ్యాన శ్లోకం. భూ పాదవు యస్యనాభిర్యత్ అసుర నిలశ్చంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాస శిరోద్యౌ ముఖమపి దహనః యస్య వాసో యమబ్ధి. అదే ఇందులో అపూర్వంగా వర్ణించారు. నీకు భూమి పాదము, అగ్నిహోత్రుడు నీ ముఖం, సూర్యుడు కుడి కన్ను, చంద్రుడు ఎడమ కన్ను. ఈ చరాచర జగత్తులో ఉన్న చెట్లు తీగలు నీ రోమములు. ప్రభు, సమస్త జలములు నీకు వీర్యస్వరూపము. అలాంటి విరాట్ పురుషుడవైన నీకు పదే పదే భక్తితో నమస్కరిస్తున్నాను. ఎప్పటికప్పుడు దుష్ట శిక్షణకి, శిష్ట రక్షణకి ఎన్నో పర్యాయాలు అవతరించావు. ఒకప్పుడు మత్స్యావతారం ఎత్తావు, హయగ్రీవుడనే వాడిని సంహరించావు, వేదములను బ్రహ్మకిచ్చావు, కూర్మావతారం ధరించావు, మందర పర్వతాన్ని పైకెత్తావు, వరాహ రూపం ధరించావు, ఈ భూమిని కోరల మీద నిలబెట్టావు. హిరణ్యకశిపుణ్ణి సంహరించి ప్రహ్లాదుడిని కాపాడడానికి నృసింహుడివయ్యావు. ఆ తర్వాత వామనావతారం ఎత్తావు. బలిచక్రవర్తిని 3 అడుగులు దానబడి ఇంద్రుడికి తిరిగి స్వర్గం ఇచ్చిన వాడు. అటువంటి నీకు నమస్కారం. పరశురాముడివయ్యావు. దుష్ట క్షత్రియ సంహారం 3 ఏళ్ళు 21 పర్యాయాలు చేశావు. రాముడివయ్యావు. రాజంటే ఈతడి అని లోకానికి చాటి, రామో విగ్రహవాన్ ధర్మ అని లోకానికి చాటి చెప్పిన మహానుభావుడి. ఆపై బలరాముడివయ్యావు. ఇప్పుడు కృష్ణుడి రూపంలో ప్రవర్తిస్తున్నావు. వాసుదేవ రూపాల్లో ఎన్నో చోట్ల తిరిగావు. హయగ్రీవావతారం ఎత్తావు. జ్ఞానానంద స్వరూపుడివయ్యావు. భవిష్యత్తులో బుద్ధ రూపం, కల్కి రూపం ధరిస్తున్నావు. ఇలా ఎన్నో రూపములు ధరించి ధర్మ సంస్థాపన చేస్తున్న నీకు భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తున్నాను. నీ రూపములు ఎవరు వర్ణించగలరు? నీ గుణములను ఎవరు వర్ణించగలుగుతారు? నీ దయ వల్ల ఎవడైనా నిన్ను ప్రార్థిస్తే కోరికలు తీర్చే కల్పవృక్షంలో అయిపోతున్నావు. ఒక్క నమస్కారం చేస్తే కల్పవృక్షంలో కోరిన కోరికలు తీర్చే నీకు భక్తితో నమస్కరిస్తున్నాం. అందుకే ఆయనకి వందారు మందారుడు అన్నారు. మందారము అంటే కల్పవృక్షం. కల్పవృక్షం స్వర్గలోకంలో ఉంటుంది. దాని దగ్గరికి వెళ్ళి ఏమడిగితే తీస్తుంది. వందారు మందారుడు అంటే వందారు అనే శబ్దములకు నమస్కరించు వారికి మందారుడు కల్పవృక్షం. ఓ దండం పెట్టిన వాడికి కోరిన కోరికలు తీర్చేవాడా. అటువంటి నీ కొరకు నమః. నమః నమస్కారము, తే అంటే నీ కొరకు, నమః తే నమస్తే అంటే నీ కోసం దండం అని అర్థం. నీ కొరకు నమస్కారం అని ముమ్మారు పలికాడు. ఈ చరాచర జగత్తు ఇలా కనపడుతుంది. ఇదేమీ లేదు దానికి, ఇది ఒక భ్రమ. కలలం బోలెడి పుత్రమిత్ర వనితాగారాది సంయోగముల్ జలవాంచారతి ఎండమావులకు నాసల్ చిక్కు చందంబునం తలతున్ సత్యములంతు మూఢుడ వృధా తత్వద్దుడన్ నాకు నీ విలసత్పాద యుగంబు చూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతి. లక్ష్మీ వల్లభ ఒకడు నిద్రపోయాడు, వాడికి కల వచ్చింది. అలా వచ్చిన వాడు ఉంటారంట. ఆ మధ్యన వాడు ఎవడో నిద్రపోయాడు ప్లాట్ఫారం మీద, ట్యాంక్ బండి మీద పడుకుని నిద్రపోయాడు. వాడికి కల వచ్చింది.
అందులో ట్రంప్ గారు వచ్చి రేపటి నుంచి నేను దిగిపోయాను, నువ్వే అమెరికా ప్రెసిడెంట్ అన్నట్ట. నేనే వైట్ హౌస్ లో చేరిపోతాను అనుకుంటూ ఉంటే ఇంతలో ఎవరో డొక్కలో పోటీ పడిచారు. ఏమిటో రోడ్డుకి అడ్డంగా పడుకుని మూలుగుతున్నావు అని ఎవరో డొక్కలో పొడిస్తే చూస్తే పక్కన చూస్తే అట్టుగా పెడుతున్న రక్షక భట్లు ఒకరు వీడు అడ్డంగా పడుతున్నాడు ట్యాంక్ పడిపోయారు. అందులో డొక్కలో ఒకటి పడితే లేపారట. లేపగానే ఏమిటి వైట్ హౌస్ లో పెడుతున్నావు, నన్ను డొక్కలో పొడుస్తావా, డిస్మిస్ అనేసరికి డిస్మిస్ ఇంకో కిస్మిస్ అని రెండు ఇచ్చారు ఆయన. ఇలాంటి న్యూసెన్స్ కానీ ఎంతమందిని రోజు అక్కడే తనవడం పాపం ఎన్ని కష్టాలండి బాబు, నిజంగా అనకూడదు కానీ మన రక్షబట్లు వార్తలు చూసినప్పుడు ఒకసారి దారిస్తుంది. ఇచ్చే జీతం ఎంత, గొడ్డు చాకరీ. కాబట్టి జీతాలు పెంచితే వాళ్ళకి పెంచాలి, ఎందుకు ఇంట్లో కూర్చున్న వాడికి పెంచడం. గోవింద. అప్పుడు వీడు కళ్ళు విప్పి చూశాడు, ఇదేంటి నేను ట్రంప్ అనుకున్నానే, వైట్ హౌస్ ఉన్నాను అనుకున్నానే, ఇంకా ఇక్కడే ప్లాట్ఫారం ఏదైనా ఉన్నాను అనుకున్నట్ట. అంటే కళ చెదిరిపోతే మళ్ళీ అక్కడే ఉంటాడు. కళలో ఎన్నో వస్తూ ఉంటాయండి. నాకు కూడా అప్పుడప్పుడు వైకుంఠానికి వెళ్ళినట్టు కళ వస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇంకో 30 ఏళ్ల తర్వాత గ్యారంటీగా పెడతాడు, అది వేరే విషయం. కానీ కళలో వచ్చిన వస్తువులు కళ చెల్లా చెదరవగానే ఎలా మాయమైపోతాయో అలాగే ఈ సంసారం కూడా కళ వంటిది అన్నారండి ఎవరో అక్రూరుడు కృష్ణుడితో. భార్య భర్త పిల్లలు ఓ చోట చేరారు. ఇదిగో భర్త పోయాడు, భార్య గారికి ఇప్పుడు ఆయన కళనే కదా మా ఆయన అని ఎంత గింజుకున్నా మళ్ళీ కనపడ్డం. లేదా భార్య పోయింది, ఈ భర్త గారు ఒంటరిగా చూసుకుంటూ పాత ఫోటోలు వీడియోలు చూసుకుంటాడు. కళ అది కనపడదు. పిల్లలు, భార్య, భర్త, ఇల్లు ఇవన్నీ కళ అన్నారండి. ఏమేం చెప్పారు? పుత్ర, మిత్ర, వనిత, ఆగారాది సంయోగములు, కొడుకులు, కూతుళ్ళు, భార్యలు, భర్తలు, ఇళ్ళు ఇవన్నీ కళలు. కళలో ఉన్న వస్తువులు ఎలా మాయమైపోతాయో ఇవి కూడా కనపడకుండా పోతూ ఉంటాయి. నిన్నుంది ఇల్లు వాడు ఉండదు, నిన్నున్నాడు పిల్లాడి వాడు ఉండడు, నిన్నుంది భార్య కనపడ్డు, నిన్నున్న భర్త వాడు కనపడ్డు, ఎవరు ఎప్పుడు మాయమైపోతారో తెలియదు. అటువంటి వాటిని అజ్ఞానంలో పడి సత్యములని తొలుస్తున్న నన్ను రక్షించు, ఇది సత్యం కాదని మిథ్య అని గ్రహించేలా చెయ్యి. ఎడారిలో తిరుగుతున్న వాడు ఎండమావిని చూస్తాడు. ఆ ఎండమావిలో నీళ్లు ఉండవు, అది ఎండమావి కానీ అది నీరులా కనపడుతుంది. అలాగే ఈ సంసారంలో సుఖం లేదు, సుఖం ఉందనుకుంటాం. ప్రభు నన్ను అనుగ్రహించి కరుణించి నాకు మోక్షం ఈ లక్ష్మీపతి అంటూ ఉండగా ఆ రూపం మాయమైపోయింది. ఇప్పుడు నీళ్లలోంచి బయటకు వచ్చాడు. వచ్చి రథం ఎక్కబోతుంటే కృష్ణుడు కొంటిగా, పక్కనే ఉంది కదా రథం, నది పక్కన ఉంది, ఈ రథం నుంచి నదిలోకి వెళ్ళి స్నానం చేసి రావడానికి 2 గంటలు ఎందుకు పట్టింది? కొంతమంది బాత్రూంలో కడితే రారు 3 గంటలే. అలా ఏమిటి నీళ్లలో మునిగి రావేమిటి, కొట్టుకుపోయేవేమో నీటిలో అనుకున్నాను అన్నాడు. ఏది విశ్వరూపం చూపించాడా? నేను కనబడ్డానా, నా రూపం ఎలా ఉందని అడగకుండా నీళ్లలో మునిగి ఎంతసేపు అయినా రావేమిటి, కారణం ఏమిటి? ఆకాశంలో నేల మీద ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడని విశేషములు ఏమైనా నీటిలో కనబడ్డాయా అన్నాడు. అప్పుడు ఆయన ఉన్నాడు, ఈయన ఎంత వ్యంగ్యంగా పలిగితే ఆయనే వ్యంగ్యంగానే చెప్పాడు. ఇప్పటిదాకా నువ్వే కనబడ్డావుగా, మళ్ళీ ఇలా అడుగుతావేమో అనలేదంటో. అలా అడిగితే ఆయనకి మనకి తేడా ఉంది. కృష్ణ, నీలో లేని వింతలు విశేషాలు ఎక్కడ ఉంటాయి? ఎక్కడైనా ఎవరైనా చెప్పగలరా? ఆకాశంలో నువ్వే, నీటిలో నువ్వే, నేల మీద నువ్వే, ఎక్కడ చూసినా నువ్వే, నువ్వే సర్వాంతర్యామి అన్నాడు. అంటే నువ్వే చూశానని చెప్పడం ఇంత దగ్గరికే చెప్పాడు. సరే సరే ఇక బయలుదేరదాం అనగా రథం తోలుకుంటూ వెళ్ళి వీళ్ళంతా మధురా నగరం చేరారు. అక్కడికి చేరాక కంస సంహారం చేయడంతో ఈ అక్రూరస్తవం అనే ఘట్టం అవుతుంది. అద్భుతమైన అక్రూరస్తవం ఉన్నదే వాడు వీరంతా ఎంతో శ్రద్ధగా విన్నారు. దాంతో పాపాలన్నీ పటాపంచలైపోయినట్టే, జాతకాలు కొత్తగా మారతాయి. ఇందులో సారాంశం అంతా పరమాత్ముడు స్వయంగా మనకు అందించిన శ్రీమద్ భాగవత కథా సుఖారసం. చూస్తూ ఉండగా అప్పుడే వాటి 4 రోజులు 5 రోజులు 4 రోజులు గడిచిపోయింది. రేపు పరమ పవిత్రమైన రుక్మిణి కళ్యాణం ఉంటుంది. పెళ్లి కాని వాళ్ళు వినడం మంచి పెళ్లికి ఉపయోగపడుతుంది. పెళ్లి అయిన వాళ్ళు వింటే ఐకమత్యంతో ఉంటాం. అంటే మీరు అడగచ్చు, ఏమంటే మేము ఐకమత్యంతో లేమని. నాకేం తెలుస్తుంది ఇంట్లోకి వెళ్ళాక ఏం చేస్తున్నారు? నేనే సీసీ కెమెరాలు పెట్టుకుని చూడలేదు కదా ఫోన్లో. అందరూ ఇక్కడ ఉన్నప్పుడు బాగానే కలిసి ఉంటారు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరేమనుకుంటున్నారో తెలియదు. అఫ్కోర్స్ మీరు చాలా మంచి వాళ్ళ వలే కనపడుతున్నారు. అయినా ఈ కథ వింటే ఇంకా ఐకమత్యం పెరుగుతుంది. పైగా రుక్మిణీ కళ్యాణం వల్ల సంపదలు వస్తాయని కూడా ఫలశ్రుతిలో చెప్పారు. అనేక శుభములను కలిగించే ఆ కార్యక్రమం 6ంటికి మొదలవుతుంది. మీరు చాలా మంచివాడు, 6ంటికి టంచర్గా వస్తున్నారు. ఒకళ్ళిద్దరిని కొంచెం
మినహాయించేద్దాం. గోవింద హారతి ఇచ్చేద్దరు కానీ రండి. శ్రీహరి కేశవనామ. అమ్మ అప్పుడు లేవకండి తండ్రి, ఇంకా హారతి లేచిపోతాను. ఈ లేచిపోవడం అలవాటు ఎక్కువైపోతుంది కదా. శ్రీహరి కేశవనామ, శ్రీహరి కేశవనామ, మధురిపు తారక నామ, శ్రీహరి కేశవనామ. మాధవ నిన్నే మదిలో తలచి, మాధవ నిన్నే మదిలో తలచి, కానలలో నా కాపురమున్న, కానలలో నా కాపురమున్న, కొలిచెడి వారికి కొరతేమి రాదు, కొలిచెడి వారికి భేదములేవి రాని రావు, భేదములేవి రాని రావు, శ్రీ శుభ పదముల సేవా కవచము వంటిది కాదా. శ్రీహరి కేశవనామ, శ్రీహరి కేశవనామ, మధురిపు తారక నామ, శ్రీహరి కేశవనామ. దారుణమైన దారుణమైన తాపమునైనా, దారుణమైన తాపమునైనా, తుదిమెడి బాణము నీ తిరునామము, తుదిమెడి బాణము నీ తిరునామము. భాగ్యములందు పెనుబాధలందు, భాగ్యములందు పెనుబాధలందు, దాసుల నీవు వీడవు స్వామి, దాసుల నీవు వీడవు స్వామి. కోరిన వరముల నంది వసగడి వాడవు కావా. శ్రీహరి కేశవనామ, శ్రీహరి కేశవనామ, మధురిపు తారక నామ, శ్రీహరి కేశవనామ, శ్రీహరి కేశవనామ, శ్రీహరి కేశవనామ. రోజులాగిలాగే క్రమశిక్షణతో ఇటు వచ్చి నమస్కరించి ఇటు వెళ్ళిపోదురు. కానీ గురు దర్శనం చేసుకోకుండా వెళ్ళకూడదనే జ్ఞానంతో ఇంత కష్టపడి నిలబడిన మీ అందరికీ అనేక శుభములు కలుగుతాయి. గోవిందా గోవిందా.